హలో నమస్తే అందరికీ ఎట్లున్నారు అంత మంచిదేనా ఈ వీడియోలో మనం నిన్న నైట్ అంటే ఈ టాస్క్ అయిపోయింది చూసిరా ఈ జంపింగ్ చెప్పాం కదా ఏందో పెట్టిరు కదా టాస్క్ ఆ టాస్క్ అయిపోయిన తర్వాత డాన్స్ల టాస్క్ అయిపోయిన తర్వాత నైట్ అంతా కూడా ఏం ముచ్చట పెట్టుకున్నారు ఏం డిస్కస్ చేసుకున్నారు స్పెషల్లీ ఇందులో నైనిక విష్ణుప్రియ అండ్ నిఖిల్ వీళ్ళు ముగ్గురు పెట్టుకున్న ముచ్చట హైలైట్ దాంతోపాటు నైనిక నిఖిల్ వీళ్ళిద్దరు పెట్టుకున్న టాపిక్ ఒకటి ఉన్నది అండ్ ప్రేరణ సీత వీళ్ళిద్దరు మాట్లాడుకున్న టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ విష్ణుప్రియ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నది అది ఏందనేది మనం డిస్కస్ చేద్దాం అయితే ఈ వీడియోలో నేను చెప్తున్నా టూ సైడ్ మాట్లాడతాను నేను వన్ సైడ్ కాదు రెండు సైడ్లో ఆలోచించి మాట్లాడుతున్నా ఒకటి శక్తి క్లాన్ వైపు నుంచి రెండోది కాంతార క్లాన్ వైపు నుంచి అసలు కాన్ఫ్లిక్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎందుకు ఈ పంచాయతీలు అన్నీ జరిగినాయి అండ్ నిఖిల్ రైటా రాంగా అంటే నిఖిల్ తీసుకున్న డెసిషన్ రైటా రాంగా అసలు నిఖిల్ డెసిషన్ నిఖిల్దేనా ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం నిఖిల్ తన సైడు తనకు తాను లాయర్ లెక్క వాదించుకుంటుంటూ నేను రైట్ అని అందులో రైటే ఉందా చాలామంది కింద కామెంట్లలో చాలామంది నిఖిల్కి ఆపోజిట్గా శక్తి టీంకి ఆపోజిట్గా సోనియాని తిట్టుకుంటూ కామెంట్లు పెడతారు ఇదొక వర్గం ప్రజలంతా కూడా ఇట్లా కోరుకుంటారు అదే రెండో రకం ఏంటంటే అది చాలా రేర్గా కనబడతాయి అక్కడొకటి ఏదో ఆకాశంలో చుక్కలు లేని టైంలో ఎక్కడో ఒక చుక్క కనబడ్డట్టు ఆ కైండ్ ఆఫ్ కామెంట్లు కొన్ని ఉన్నాయి ఆ కామెంట్లు కొంచెం గట్టిగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు కొంచెం రూడ్గా కూడా పెడుతున్నారు కామెంట్లు వాళ్ళు ఏం పెడుతున్నారంటే నిఖిల్ చేసిన దాంట్లో తప్పేముంది సోనియా ఆడే ఆటల్లో తప్పేముంది సోనియా ఉండేది తన కోసం తను ఆడుకుంటుంది వాళ్ళిద్దరిని ప్రొటెక్షన్కి వాడుకుంటే తప్పేముంది తను ఆ గేమ్లో ముందడికి పోవడానికి ఏమైనా చేస్తుంది ఇదంతా గేమ్ ఇదంతా గేమ్ అండ్ రెండో పాయింట్ ఏంటంటే నిఖిల్ తన టీం స్ట్రాంగ్గా ఉండాలని భావిస్తాడు అందుకని చెప్పి అవతల ఉన్న దానిలో స్ట్రాంగ్నే పర్సన్ తీసేస్తేనే కదా వీళ్ళ టీం ఈజీ గెలవడానికి ఉంటుంది అని చెప్పి అంటున్నారు ఇదొకటి అండ్ పృథ్వీ రియల్గా కనిపిస్తలేదా మీకు అని చెప్పి కొంచెం సీరియస్గా కామెంట్లు పెడుతున్న వాళ్ళు ఉన్నారు మీరు నబీల్ దగ్గర ఎంత తీసుకొని రివీల్ చేస్తున్నారని చెప్పి కామెంట్లు పెట్టేటోళ్ళు ఉన్నారు కూడా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నబీల్ వాళ్ళ టీం ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే నెలకు 2-3 లక్షలు పంపిరా ప్లీజ్ ఎట్లాగో పైసలు తీసుకున్నాను పేరెత్తాను పైసలు పంపరు ప్లీజ్ ఐ నీడ్ మనీ ఫర్ డెవలపింగ్ అవర్ బిజినెస్ ఓకే రైట్ నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ వాళ్ళకి కూడా క్లారిటీ ఇస్తా అన్నీ కూడా నేను ఈ నైట్ ఈ వీడియో అంతా కూడా మీరు లాస్ట్ దాకా చూస్తే మీకు అన్ని క్లారిటీలు వస్తాయి అంటే నిఖిల్ తరపున తను ఇచ్చుకునే క్లారిటీలు తను ఇచ్చిండు అండ్ విష్ణుప్రియ తరపున ప్రేరణ తరపున నైనిక తరపున అటు సీత తరపున వీళ్ళ తరపున కూడా పాయింట్స్ వచ్చినాయి ఎంత ఓవరాల్ డిస్కషన్ తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది నిఖిల్ చేసిన రైట్ ఏంది రాంగ్ ఏంది నిఖిల్ సైడ్ రైట్ ఉందా లేదా చలో ఫస్ట్ థింగ్ శక్తి క్లాన్ తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు శక్తి క్లాన్ మెంబర్ నేను శక్తి క్లాన్ తరపున మాట్లాడితే వీళ్ళు తీసుకున్న డెసిషన్ 100% రైట్ నబీల్ని తీసేయడం రైట్ ఎట్లా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వీళ్ళ టీం గెలవాలి వీళ్ళ క్లాన్కి ఎక్కువగా ఆ ఫ్లకార్డ్స్ పెట్టే దానిలో ప్లేస్ రావాలి అండ్ వీళ్ళ టీం ఈజీగా అచీవ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా నబీల్ని తీసేస్తే వాళ్ళ టీం కొంత వీక్ అవుతుంది వీళ్ళ టీం స్ట్రాంగ్గా ఉంటుంది ఖచ్చితంగా ఇది రైట్ డెసిషన్ ఫ్రమ్ శక్తి టీం సైడ్ ఇంకా శక్తి టీం సైడ్ నుంచి ఇంకొక పాయింట్ చెప్తున్నా ఎవడైనా వాడు గెలవాలనుకుంటాడు కానీ అవతలోడు గెలవాలి అందరూ గెలవాలి అని అనుకుంటాడా ఒక టాస్క్ ఒక గేమ్ పెట్టినప్పుడు ఇది ఒక గేమ్ షోలో ఖచ్చితంగా వాడు గెలవాలి అనుకుంటాడు ఇది రెండో పాయింట్ నిఖిల్ సైడ్ నుంచి శక్తి క్లాన్ అంటే సోనియా శక్తి క్లాన్ టీం నుంచి చెప్తే ఇది కూడా రైట్ అండ్ ఈ టాస్క్లో నబీల్ని తీసేయకపోతే నబీల్ ఈజ్ ద ఓన్లీ మెయిన్ పిల్లర్ ఫర్ దిస్ కాంతారా టీమ్ అట్లాంటప్పుడు నబీల్ని తీసేయకుండా వేరే వాళ్ళని తీసేస్తే నబీల్ రేపు పొద్దున ఇంకో టాస్క్లో మనకే అనుకుంటే మేకే కూర్చుంటారు అన్నట్టుగా నబీల్ స్ట్రాంగ్గా కూర్చుంటారు అప్పుడు మనం ఓడిపోవాల్సి వస్తుంది మూడో పాయింట్ ఇవన్నీ కూడా నిఖిల్ అంటుంది ఎందుకు సోనియా టీం నుంచి వెళ్ళి శక్తి టీం నుంచి వెళ్ళి మెయిన్ పాయింట్స్ ఇది నేను వాళ్ళ తరపున వాదించేటి అయితే ఇక్కడ ఆపోజిట్ టీం వాళ్ళు ఒప్పుకొని తీరాల్సిందే వాళ్ళు ఎవరిని తీసేస్తే వాళ్ళు తీసేస్తారు వాళ్ళ ఇష్టం వాళ్ళ టీం గెలవడానికి వాళ్ళు తన్నాడతారు అయితే కాంతారా టీం తరపున చూస్తే వీళ్ళు ఎందుకు హర్ట్ అయ్యారు వీళ్ళు ఎందుకు ఫీల్ అయ్యారు జనాలు ఎందుకు ఫీల్ అయ్యారు బయట జనాలలో 100కి 90 మంది ఎందుకు నిఖిల్ డబుల్ గేమ్ ఆడిండు సోనియా ఇట్లా ఫ్రాడ్ గేమ్ ఫేక్ గేమ్ ఆడుతుంది అని ఎందుకు తిట్టుకుంటారు వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే మ్యాటర్ ఏంటంటే ఇటు కాంతారా టీం వాళ్ళకి కానీ బయట జనాలకు కానీ కాలిన పాయింట్ ఏంటంటే నిఖిల్ నిన్నటి దాకా రెగ్యులర్ డిస్కషన్స్లో ఈ టాస్క్ అదే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఏం చెప్తుందంటే ఇది మనకి కాదు మనకి అవతలోళ్ళకి అంటే వైల్డ్ కార్డ్స్గా వచ్చేటోళ్ళని ఆపడం మన పని సో 2 క్లాన్స్లో ఏదో ఒక టీం గెలిచినా కానీ అక్కడ మనకి వైల్డ్ కార్డ్ని ఆపేయచ్చు పైసలు కాదు వైల్డ్ కార్డ్ని ఆపేయచ్చు మనం ఇది చేయొచ్చు అండ్ పైసలు కూడా వస్తాయి ఓవరాల్గా అమౌంట్ అయితే విన్నర్ అమౌంట్కి యాడ్ అయ్యింది కాబట్టి ఎవరు గెలిచినా ఓకే ఇక్కడ ఎవరొకరు గెలవడం ముఖ్యం కాబట్టి ఏ ఆటకైనా స్ట్రాంగ్ ప్లేయర్ని పంపిద్దాం
అని నిఖిల్ సీతతో డిస్కస్ చేసిండు. ఓవరాల్గా అక్కడ హౌస్లో జరిగిన డిస్కషన్ ఇదే. అందుకే ఒక టాస్క్లో నైనికను పంపిస్తా అంటే నైనిక వద్దు, నైనికను పంపిస్తే గెలవచ్చు గెలవకపోవచ్చు, అదే నబీల్ని పంపిస్తే గెలిచే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి నబీల్ని పంపిస్తే స్ట్రాంగ్ వర్సెస్ స్ట్రాంగ్ ఉంటుంది, ఎవరో ఒకరు గెలుస్తారో, గెలిస్తే మనకి వైల్డ్ కార్డ్ వెళ్ళిపోతుంది అని డిస్కషన్ జరిగింది. సో ఇదంతా జరిగిన తర్వాత నిఖిల్ మీద వీళ్ళకి గట్టి నమ్మకం ఏర్పడ్డది. ఏది కాంతార క్లాన్కి అండ్ ఈ శక్తి క్లాన్ మీద నిఖిల్ మీద గట్టి నమ్మకం ఏర్పడేది. ఏంటంటే ఇది క్లాన్ వర్సెస్ క్లాన్ కాదు టాస్క్, వైల్డ్ కార్డ్ వర్సెస్ హౌస్ మేట్స్. మన హౌస్ మేట్స్ అందరం కలిసి వైల్డ్ కార్డ్స్ రాకుండా చేయాలనేది కాన్సెప్ట్. అండ్ ఇదే పాయింట్ని నిఖిల్ చెప్తే నమ్మే చాలామంది ఉన్నారు. నిఖిల్ ఎవరి దగ్గర వాళ్ళ మాట చెప్పేసరికి నమ్మేటోళ్ళు చాలామంది ఉన్నారు. విష్ణుప్రియ కావచ్చు, నైనిక కావచ్చు, నాగమణికంట కావచ్చు, నిఖిల్ని బ్లైండ్గా నమ్ముతూ ఉంటారు. అదే నిఖిల్ బ్లైండ్గా సోనియా నమ్ముతాడు. ఇది అందరూ కూడా నమ్ముతారు, ఇది అందరూ నమ్మాల్సిందే. ఒప్పుకోలేదు, నేను నిఖిల్ ఫ్యాన్ని కాబట్టి నిఖిల్ని అట్లా అంటే నేను నచ్చదు, నాకు బాగా కోపం వస్తుంది, నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే, సోనియా చెప్పిన మాటలు ఎక్కడిన్నాడు అని ఒకవేళ మీరు అంటే ఆత్మవంచన చేసుకున్నట్టు, అంటే మీరు నెగిటివ్ చేసుకున్నట్టు, అంటే నిఖిల్ని తప్పుదోవ పట్టించినట్టు అవుతుంది అంతే. నిఖిల్కి నువ్వు ఫ్యాన్ అయితే, లేదంటే శక్తి టీం వాళ్ళకి ఫ్యాన్ అయితే కనుక అక్కడ జరుగుతున్న మైనస్ని కరెక్ట్ అయితే బాగుండు అని కోరుకోవాలి, అక్కడ జరుగుతున్న మిస్టేక్లు సరి అయితే బాగుండు అని కోరుకోవాలి. అంతే తప్ప ఆడ పాడిందే పాట ఆడిందే ఆట వాళ్ళు ఏం చేసిన రైట్ అంటే కనుక తప్పవుతుంది. సో ఇక్కడ నిఖిల్ అట్లా చేసేసరికి వీళ్ళందరికీ నమ్మకం కుదిరింది. అయితే నిన్న సడన్గా బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే శక్తి టీం వాళ్ళే కాంతార టీంలోకి వెళ్ళి ఒకరిని తీసేయాలి, ఎందుకంటే మీరు ఒకటి గెలిచిరు కదా అన్నప్పుడు పవర్ డిఫరెంట్గా ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? బిగ్ బాస్ తెలివి కల్లోడు, అంటే శక్తి టీంలో ఉన్న దుష్ట శక్తిని బయట పెట్టాలి అంటే వాళ్ళ నేచర్ ఎట్లుంటుంది, వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే ఎట్లా బిహేవ్ చేస్తారు, వీళ్ళకి ఒక అవకాశం ఇస్తే ఎట్లా బిహేవ్ చేస్తారు, వాళ్ళకి వస్తే ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది పాయింట్గా పెట్టుకొని వీళ్ళకి ఒక అవకాశం ఇచ్చిండు. ఇచ్చేసరికి వీళ్ళేం డిసైడ్ చేసిరు, యాక్చువల్లీ నిఖిల్ అనే పర్సన్కి కంప్లీట్ స్పోర్టివ్ స్పిరిట్ తోటి నబీల్ని ఉంచాలి అన్న పాయింట్ తోటే ఉన్నాడు. నాగమణికంట నబీల్ని ఉంచాలన్న పాయింట్ తోటే ఉన్నాడు. యష్మి నబీల్ని ఉంచాలన్న పాయింట్ తోటే ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా అదే బిహేవియర్తో. యాక్చువల్లీ యష్మికి నైనికని తీసేస్తే బాగుంటుంది అన్న పాయింట్ ఉంది. నాగమణికంటకి సీత ఆల్రెడీ నేను వెళ్ళిపోతాను అన్నది కదా, సీతని కానీ ఆదిత్యానని కానీ తీసేస్తే స్ట్రాంగ్ ప్లేయర్ ఉంటారు, అప్పుడు మనం గట్టిగా ఆడుకోవచ్చు అన్న పాయింట్ ఉంది. నిఖిల్కి వచ్చేసి ఇది వైల్డ్ కార్డ్ వర్సెస్ హౌస్ కాబట్టి మనం డెసిషన్ తీసుకునేది వైస్గా తీసుకోవాలి, మనం సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ కాబట్టి ఫిట్ నుంచేసి వీక్ని మనం అనర్హులు అనేటోళ్ళని తీసేస్తే బాగుంటుంది అని చెప్పి నిఖిల్కి ఉంది. లోపలికి అడుగుపెట్టేదాకా అదే ఆలోచనతో ఉన్నారు. ఎప్పుడైతే పృథ్వీ అండ్ సోనియా వీళ్ళిద్దరూ కలిసి నబీల్ని తీసేయాలి అనే పాయింట్ని మెయిన్గా పెట్టి డైరెక్ట్గా యాక్చువల్గా నిఖిల్ ఏమంటాడంటే నిన్న నైనికతోడు కావచ్చు, విష్ణుప్రియతోడు కావచ్చు డిస్కషన్ చేస్తుంటే ఇది నా డెసిషన్ అని మళ్ళీ చెప్పుకుంటాడు. నేనే చీఫ్, నాదే డెసిషన్ అంటే నీ డెసిషన్ కాదని చెప్పి నైనిక విష్ణు అంటున్నారు. అంటే ఏమంటాడంటే వాళ్ళందరూ కూడా నన్నే అడిగిర్రు, ఎందుకంటే పాపం ఈయన కిరీటం ఉన్నది, ఆ కిరీటానికి వాల్యూ లేదు, ఆ కిరీటం అంతా కూడా తీసుకుపోయి నేను చేసిన నెత్తి మీద పెట్టిన కిరీటాన్ని తీసుకుని ఇది నాకు సంబంధించింది కాదు సోనియాకి సంబంధించిందని కిరీటం తీసుకుపోయి ఆమె నెత్తి మీద పెట్టాడు. ఆమెనే మొత్తం రూల్ చేస్తుంది, ఆమె కింద బానిస లాగా మిగతా వాళ్ళందరూ ఉన్నారు. సో అక్కడ ఏంటంటే సోనియా నిర్ణయమే జరిగింది. అక్కడ సోనియానే మణికంఠ నువ్వు చెప్పు ఎవరిని తీసేద్దాం, నువ్వు చెప్పు యష్మి ఎవరిని తీసేద్దాం, నిఖిల్ నువ్వేమంటావు, పృథ్వీ ఇదే జరిగింది. అక్కడ జరిగిన పాయింటే ఇది. కానీ ఇక్కడ ఏమంటాడు, నా డెసిషనే, నన్ను అడిగే నీదే ఫైనల్ అని చెప్పి నన్నే అడిగారు, నేనే కలెక్టివ్ డెసిషనే కాకపోతే నా డెసిషనే ఫైనల్ అయింది, నన్ను అడిగారు ఫస్ట్ నన్ను అడిగారు అని చెప్పి డిస్కషన్ చేసిండు. అయితే లైవ్ ఫుటేజ్ చూసిన వాళ్ళకి ఎవరికైనా తెలుసు, ఫస్ట్ నాగమణికంటని సోనియా అడిగింది, ఆ తర్వాత యష్మి మాట్లాడింది, ఆ తర్వాత పృథ్వీ మాట్లాడిండు. అక్కడ నిఖిల్ తానా అంటే తందానా అంతే అట్లా అనుకుంటూనే ఉన్నాడు. తందానా అంటే తానా అనుకుంటా ఇక అదే రిపీట్ కొడతా ఉన్నాడు. అయితే ఫస్ట్ నిఖిల్కి ఉన్న ఆలోచన అంతా ఇదైతే ఈ డిస్కషన్లో ఫస్ట్ సోనియా నాగమణికంటని అడిగితే సీత ఆదిత్య అన్న తర్వాత అది కాదు ఇంకోటి చెప్పు అంటది, అది కాదు స్ట్రాంగెస్ట్ వాళ్ళని చెప్పు, ఎందుకంటే స్ట్రాంగ్ వాళ్ళని తీసేయాలంటారు, స్ట్రాంగ్ వాళ్ళని తీసేద్దాం అనుకున్నాం కదా మనం అని చెప్పి నాగమణికంట అంటాడు. లేదు స్ట్రాంగ్ వాళ్ళని చెప్పాలి, స్ట్రాంగ్ వాళ్ళని తీసేస్తాం కదా మనం ఆడడానికి ఈజీగా ఉంటుంది ఇట్లా చెప్పింది. పృథ్వీ అంటాడు స్ట్రాంగ్ ఏంది వీక్ ఏంది తీసేయాలి అంటాడు. అండ్ ఇంకోటి పృథ్వీ అంటే వాళ్ళ టీంలో ఎవడో స్ట్రాంగే లేడు అంటాడు. రెండోది నబీల్ని తీసేయాలని అంటాడు. నబీల్ని ఎందుకు తీసేయాలంటే వాళ్ళ దాంట్లో ఉన్న అంతో ఇంతో సోర్స్ కాబట్టి అతను తీసేస్తే మనం ఈజీగా గెలవచ్చు అంటాడు. అండ్ మన టీం గెలవాలి అంటే నబీల్ని తీసేయాలంటారు, కానీ నబీల్ స్ట్రాంగ్ కాదంటారు. నబీల్ స్ట్రాంగ్ కాదు అన్న పాయింట్ మీదకి వెళ్ళి మాట్లాడుతూనే నబీల్నే తీసేయాలని చెప్పి అంటారు. మళ్ళీ స్ట్రాంగ్ వాళ్ళని తీసేయాలన్నప్పుడు ఇక నాగమణికంటే ఆదిత్య మన స్ట్రాంగ్ అయినా తీసేద్దాం అని చెప్పి అన్నాడు. అంటే ఇక్కడ మాట మార్చిండు. నాగమణికంటకి ఏంటంటే నబీల్ని తీసేయాలని లేదు, వైల్డ్ కార్డ్ని ఆపాలన్న కోరిక ఉన్నది. ఫస్ట్ నుంచి కూడా వైల్డ్ కార్డ్స్ని ఆపాలి, వైల్డ్ కార్డ్స్ వస్తే ఎట్లా అన్న టెన్షన్తో ఉన్నాడు. ఈవెన్ నిన్న నైట్ కూడా
వైల్డ్ కార్డ్స్ వస్తాయి ఎట్లా అని చెప్పి టెన్షన్తో ఉన్నాడు ఆయన. నాకు ఇన్ని మెంబర్స్ వస్తారా వైల్డ్ కార్డ్స్ అంటే ఊకో ఏం కాదు ఎట్లున్నా ఆడాలని చెప్పి నబీల్ మళ్ళీ మోటివేట్ చేస్తాడు రాత్రి. సో ఇది జరుగుతూ ఉంది. సో అక్కడ టోటల్గా నిఖిల్ నిర్ణయం జరగలే, కానీ నిఖిల్ నిర్ణయం అని నిఖిల్ చెప్పుకుంటాడు. ఏం చేస్తుంది చెప్పి ఆయనకి ఏంటంటే మొత్తం పరువు పోయింది కదా అన్న సిచ్యువేషన్లో ఉంది. ఇప్పుడు ఈవెన్ నిఖిల్ ఎక్కడికి వచ్చేసిందంటే పాయింట్కి, నన్ను కాదనుకున్న వాళ్ళు నా టీంకి రాలేదు, నన్ను కాదనుకున్న వాళ్ళు నా టీంలో ఉన్నా కానీ నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నా అని చెప్పి దాన్ని ఒక పాజిటివ్ వేలో కన్వర్ట్ చేస్తూ చెప్పుకుంటుండు. ఇక్కడ ఇదంతా చేసిన తర్వాత నబీల్ని తీసేసినప్పుడు ప్రేరణ పాయింట్ ఏంటంటే నబీల్ని తీసేసారు పోయి. ఏ కారణంతో తీసేస్తున్నారు అని అంటే ఇది ఫిట్టెస్ట్ టాస్క్ కాబట్టి తీసేస్తున్నాం అంతే. అంటే స్ట్రాంగ్ అని తీసేస్తున్నాం అంటే స్ట్రాంగ్ అని కాదు, స్ట్రాంగ్ అయితే ఎందుకు తీసేస్తాం, మేము స్ట్రాంగ్ అని తీసేయాలనుకోవట్లేదు అని చెప్పి మాట్లాడారు. అందుకోసమని ప్రేరణ కాలింది. నువ్వు స్ట్రాంగ్ అని చెప్పి తీసేయి, నేను ఒప్పుకుంటా. నీడు టఫ్ కాబట్టి తీసేస్తున్నా అని చెప్పి ఒప్పుకుంటా. నువ్వు టఫ్ కాదంటావు, తీసేసిన అంటావు. అరే మీరు గెలవాలి అనుకుంటున్నారు, ఇక్కడ మా దగ్గర ఉన్నది అద్భుతమైన ప్లేయర్ నబీల్ కాబట్టి అతను తీసేసారు, స్ట్రాంగ్ అని చెప్పి తీసేసారని ఒప్పుకోరట. యాక్చువల్లీ నిఖిల్ సైడ్ తప్పులేదు, నిఖిల్ స్ట్రాంగ్ అని చెప్పి తీసేస్తా అని చెప్పిండు. సోనియా అట్లా చెప్పొద్దు, వాళ్ళు స్ట్రాంగ్ అని వాళ్ళకి చెప్పొద్దు అని చెప్పింది. పృథ్వీని వాళ్ళు స్ట్రాంగ్ ఏంది, మనకంటే స్ట్రాంగ్ ఏం కాదు కదా అని చెప్పి అన్నాడు. సరే అతని వర్షన్ వేరు, ఎందుకంటే నేను చాలా స్ట్రాంగ్ ఉన్నా కాబట్టి అతను స్ట్రాంగ్ కాదు అన్న పాయింట్ మాట్లాడవచ్చు. కానీ సోనియా అయింది ఇంటెన్షనల్లీ నబీల్ స్ట్రాంగ్ అని చెప్పి తీసేయకు, నబీల్ నేను గేమ్స్ ఆడేసిండు, ఫుల్ ఆపర్చునిటీస్ వచ్చినాయి కాబట్టి తీసేస్తున్నా అని చెప్పు అంటే అట్లా కాదు. ఇంకా నిఖిల్ 2-3 సార్లు 2-3 వర్షన్లలో నబీల్ స్ట్రాంగ్ అనే పాయింట్ వచ్చేటట్టుగానే ఆల్రెడీ గేమ్స్ ఆడిండు కదా, వాడు ప్రూవ్ అయింది కదా, అందుకే వాడిని తీసేస్తున్నావు అని చెప్తా అని అన్నాడు. అట్లా కూడా చెప్పొద్దురా, వాడు ప్రూవ్ అయినా అట్లాంటి చెప్తావు అని చెప్పి మళ్ళీ సోనియా చెప్పింది. అట్లా 3 సార్లు 3 వర్షన్ని ఆపేసింది. అంటే 2 వర్షన్స్ ఆపింది, 3వ వర్షన్ సోనియా చెప్పి పంపించింది. ఏంటంటే ఆల్రెడీ గేమ్స్ ఆడేసిండు కాబట్టి అతనికే కాకుండా వేరే వాళ్ళకి అవకాశం రావాలి కాబట్టి తీసేస్తున్నాం అన్న పాయింట్ లాగా చెప్పారు. సో ఇదంతా కూడా జరగడానికి నిఖిల్ లోపల ఉన్న ఒక పాజిటివిటీని, నిఖిల్ లోపల ఉన్న ఒరిజినల్ నిఖిల్ని పాత్ర పెట్టి పాతాళానికి పంపించే ప్రయత్నం అయితే సోనియా దగ్గర నుంచి జరుగుతుంది. ఇది కరెక్ట్, సోనియానే కరెక్ట్ అనుకునేటోళ్ళకి నేనేం చెప్పలేను అబ్బా. సోనియాలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ నీకు కనబడతలేవా అనేటోళ్ళకి ప్లీజ్ నాకు మీరు పెట్టుకున్న స్పెక్ట్స్ ఇయర్రి అది పెట్టుకుంటే మనకు కనబడతామో చూస్తా. లేదు నా దగ్గర అంటే సోనియా నుంచి పాజిటివ్ పాయింట్స్ నువ్వు ఎందుకు చెప్పట్లేదు, సోనియా పాజిటివ్ పాయింట్స్ లేవా, ఇట్లాంటివి ఏమైనా మాట్లాడేటోళ్ళంటే దయచేసి ప్లీజ్ టాటా బై బై చెప్పుర్రి. ఎందుకంటే అక్కడ ఏం లేదు ముచ్చట. నాకు మంచిలో చెడుని ఎత్తుక్కోవడం రాదు, చెడులో మంచిని ఎతకడం కూడా రాదు. మంచిలో మంచిని ఎతుకుతా, చెడులో కూడా మంచి ఉంటే ఎతుకుతా. కానీ చెడులో కంప్లీట్ చెడులోకి వెళ్ళి మంచినే తీయి ఫిల్టర్ చెయ్యి అంటే నా వల్ల కాదు. నేను ఎప్పుడైనా ఒకటే చెప్తా, మనం ఏం చేస్తామంటే మంచోన్లో చెడుని ఎత్తుకుంటూ కూర్చుంటాము, చెడ్డోన్లో మంచిని ఎత్తుకొని హైలైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. నేను చెడ్డోన్లో మంచిని ఎతకాలన్న ప్రయత్నం చేయను, మంచోన్లో మంచిని ఎత్తుకుతా, చెడుని ఎత్తుకుతా అంతే తప్ప దానిలోకి వెళ్ళి ఫిల్టర్ చేసి అందులో కూడా ఒక మంచి పాయింట్ ఉన్నాడు. ప్రతి ఒక్కటి లోపల చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఏది ఎక్కువ పర్సంటేజ్ ఉన్నదని బట్టి దాన్ని మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఆ ఏది ఎక్కువ పర్సంటేజ్ ఉంటుందో అదే కనబడుతుంది, ఆ కనబడి దాన్ని మనం మాట్లాడతాం. మనం దాన్ని మసిమూసి మారేడుగా చేయలేము. 100లో 90 మందికి ఏది కనిపిస్తుందో అది రైటే, అది రాంగ్ ఎట్లయితుంది. సరే రాంగ్ అయితే రేపు ఎల్లుండి తేలిపోతుంది, 4 వారాలైనా తేలిలేదంటే అది రాంగే. మళ్ళీ దానిలో రైట్ ఎతకాలంటే నా వల్ల కాదు. బయటకి ఇట్లా బయటకి అట్లా అంటే బయటకి నాకు సంబంధం లేదు, బయట వాళ్ళు ఏనను అని. బయట వాళ్ళు సూపర్ కావచ్చు, బయట వాళ్ళు సూపర్ నెక్స్ట్ లెవెల్ తోపులు తురుంకాలు కావచ్చు, నాకు సంబంధం లేదు భయ్. నాకు బయటతో సంబంధం ఏమని చెప్పుర్రి, నేను బిగ్ బాస్ చూస్తున్నా, దాని గురించి మాట్లాడుతున్నా బస్. అంటే కింద కామెంట్ చేసే వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇచ్చేసిన. అండ్ పాజిటివ్ నెగిటివ్ గురించి ఆలోచిస్తున్న వాళ్ళకి అసలు నిఖిల్ తప్పేంది అనేది ఆలోచించే వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చిన. ఇప్పుడు నిన్న నైట్ ఏం జరిగిందో ఫటాఫట్ అన్నదాన్ని అయిపోతుంది, ఎందుకంటే కంప్లీట్గా చెప్పేసిన నేను. ఇప్పుడు మనం డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పట్టుకొని పాతలో ఒక లైక్ కొట్టరు, కొత్త వాళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. ఎస్ మీకు వీలైనప్పుడు మన స్వాతి పికిల్స్లో ఏదైనా ఒకటి ఆర్డర్ పెట్టుకోరి, టేస్టీగా ఉంటుంది. టేస్ట్ నచ్చితే ఫస్ట్ కొంచెం ఆర్డర్ పెట్టుకోరి, టేస్ట్ నచ్చితేనే ఎక్కువ ఆర్డర్ పెట్టుకోరి. మన గుండు బాగా చెప్పినట్టు కంపేర్ చేయండి, కంపేర్ చేసి టేస్ట్ చేయండి, ఇట్లా టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాతే ఎక్కువ ఆర్డర్ పెట్టుకోండి, డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఓకే. అండ్ మన దానిలో ఆఫర్ నడుస్తుంది. 1000 గ్రామ్స్ లేదంటే 1500 రూపాయల వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ ఏది కొన్నా కానీ 65 రూపీస్ ఆఫ్. అదే 1000 రూపాయల వర్త్ ప్రోడక్ట్ కొంటే అంటే పికిల్స్ కానీ పౌడర్స్ కానీ స్వీట్స్ కానీ కొంటే 30 రూపీస్ ఆఫ్.
ఇది ఒక ఆఫర్ నడుస్తుంది. మీరు వెబ్సైట్ త్రూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే మన వాట్సాప్ త్రూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో రైట్, ఓకే. మనకి ఈ టాస్క్ అయిపోయిన తర్వాత, ఇది ఈ జంపింగ్ జపాంగ్ టాస్క్ అయిపోయిన తర్వాత, డాన్సుల టాస్క్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చిన ప్రేరణ బాగా కనిపెట్టేసింది ఆ టాస్క్ గురించి. యాక్చువల్లీ అక్కడ అర్థం కాలేదు ఎవరు గెలుస్తారు ఇందులో, ఎవరు ఎట్లా గెలుస్తారు, ఎట్లా అవుతుంది, ఎవరికి ప్రిఫరెన్స్ వస్తుంది అనేది అర్థం కాలేదు. అక్కడ ప్రేరణ క్లారిటీ ఇచ్చింది, నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి మా టీం ఓడిపోయినట్టే. కాకపోతే అన్ని టాస్కులు అన్ని రౌండ్స్ ఫినిష్ చేస్తే, మనం కరెక్ట్గా ఫినిష్ చేస్తే, ఇద్దరిట్లో ఎవరొకరు ఫినిష్ చేసినా కానీ వైల్డ్ కార్డ్ ఆపచ్చు. ఇక్కడ ఎవరైతే పర్సన్స్ ఎక్కువ ఉన్నారో వాళ్ళకి ఆ బోర్డులో ఫ్లకార్డ్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. శక్తి టీం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి శక్తిది పెట్టే ఛాన్స్ ఉంటుందని చెప్పి ప్రేరణ చెప్పింది. అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ ఇంకోటి, ఇక్కడ సోనియా ప్రేరణని అవుట్ చేయమని చెప్పి ఇషారా చేస్తుంది, అంటే చెప్తాను అన్నట్టు, నూకి ఐ మీన్ ఎక్కనే ఎక్కువ అని చెప్పి ఇషారా చేస్తుంది పృథ్వీకి, వాళ్ళకి, నిఖిల్కి. నాకు ఇది నచ్చలేదు అబ్బా. రెండు రకాలుగా గేమ్ గెలవచ్చు. ఒకటి మనం ఆడి గెలవచ్చు, రెండోది పక్కనోని ఓడించి గెలవచ్చు. ఓడించి గెలవడం కరెక్ట్ కాదు. మనం ఆడితే వాడు ఓడిపోతే బాగుంటుంది, కానీ మనం వాడిని ఓడించడానికి ఆడితే మనం గెలిచినా కానీ ఆ గెలుపుకి అర్థం ఉండదు. చాలామంది అంటారు ఇది గేమ్లో స్ట్రాటజీ ఉంటుంది, మన్ను ఉంటుంది, మశానం ఉంటుంది. అంటే ఆ స్ట్రాటజీని బట్టి ఆ మనిషిని జడ్జి చేస్తాం మనం. అంటే గేమ్లో స్ట్రాటజీ వాడచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. అంటే ఆ లవ్ అండ్ వార్లా నువ్వు ఎవ్రీథింగ్ అనేది ఏదైతే యూజ్ చేస్తున్నావో ఎవ్రీథింగ్ ఈజ్ సంథింగ్ అవుతుంది. ఆ సంథింగ్ గురించే నువ్వు నథింగా సూపరా అనేది డిసైడ్ అవుతుంది. నథింగో సంథింగో డిసైడ్ చేయాలంటే నువ్వు చేసే ఆ ఎవ్రీథింగ్ ఉంటుంది చూడు, గదే మెయిన్ రీజన్ అవుతుంది. నీ దారి మంచిదైతే, నువ్వు నడుస్తున్న దారి, నువ్వు ఎంచుకున్న దారి మంచిదైతే నేను హీరో అంటారు. నువ్వు ఎంచుకున్న దారి చెడ్డదైతే నువ్వు గెలిచినా నేను జీరో అని అంటారు, విలన్ అని అంటారు, మెచ్చుకోరు. చాలామంది పెద్ద పెద్దోళ్ళు కోట్లు సంపాదించినా కానీ వారికి మంచి పేరు ఉండదు. మంచి పేరు ఉండేటోళ్ళు కొంతమంది ఉంటారు, అవునా కదా? ఇప్పుడు చూడు, జస్ట్ ఎగ్జాంపుల్ రతన్ టాటా గారు, ఆయనకు మంచి పేరు ఉంటుంది అంతే. ఇంకా చాలామంది మిలీనియర్స్ ఉన్నారు, వాళ్ళకి మంచి పేరు ఉంటుంది, రాదు. వాళ్ళు ఎంచుకున్న దారి, వాళ్ళు చేస్తున్న పని, అదే మనకి పలుకుతుంది మాట. మనిషిగా నువ్వు ఎంత ఎదిగినావు అన్నది కాదు. ఆ తర్వాత మీరే ఫిల్ చేసుకోరబ్బా, అంతే అబ్బాయి, అంతే. మనం ఎట్లా ఏ దారి ఎంచుకున్నాం అన్న దాన్ని బట్టి మనకు ఉండే వాల్యూ ఉంటుంది. ఓకే, ఇది చిన్నదే టాస్క్, కానీ నేను ఎప్పుడైనా అంతే అబ్బాయి, నేను కొంచెం ఓవర్గా చెప్తున్నట్టుగా ఉంటుంది, కానీ మనం ఓవరాల్గా లైఫ్కి సింక్ చేస్తూ చెప్తాను. నేను కొంచెం తీసుకోవాలి, మనం తట్టుకోవాలి. మన ఫ్యామిలీ మెంబర్స్కి అర్థమైపోయి ఉంటుంది, తెలుసు కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. అమ్మ వీడు అప్పుడప్పుడు కొంచెం ఓవర్ అయిపోతాడు. ఓకే, అయితే ఇక్కడ ప్రేరణ టోరింగ్ అంటే మెట్టెలు, ఒక మెట్టె పోయింది, ఆ మెట్టె గురించి ఎత్తుకున్నది చాలాసేపు. మరి అది దొరికిందా లేదా కూడా ఫుల్ క్లారిటీ అయితే లేదు. యాక్చువల్లీ నాగమణి కంటకి ఇట్లాంటివి దొరుకుతూ ఉంటాయి, ఎందుకంటే నాగమణి కంట మొత్తం నేల సూపులు వేసుకొని దొరుకుతూ ఉంటాడు కాబట్టి. నా దొంగ కళ్ళకి ఈజీగా దొరుకుతాయి అన్నాడు, దొరకబట్టినట్టే ఉన్నాడు. సో ఓవరాల్గా అయితే ఈ టోబైన కాడ కొంచెం బాగానే ఎతికింది, అక్కడ ఎక్కడ దొరకలేదు. ఆఖరికి వస్తే నాగమణి కంటే దీని మీద ఫన్ చేద్దామని చెప్పి ఒక చిన్న ప్రాంక్ చేసిరు అన్నట్టు నా నిఖిల్ మీద. నిఖిల్ నీకు దొరికింది కానీ దాచిపెట్టిన ఇస్తలేవని చెప్పి ప్రేరణ ఏడుతున్నట్టుగా చేసారు. ప్రేరణ భలే యాక్టింగ్ చేసింది, నాగమణి కంటే సూపర్ చేసింది. పక్కన నబీల్ తట్టుకోలేక నవ్వేసరికి బిస్కెట్ అయిపోయింది. నబీల్ నవ్వేసరికి ఆదిత్యవర్మ నవ్వేసరికి నైనిక నవ్వేసరికి ఆ తర్వాత ప్రేరణ కూడా వీళ్ళంతా కూడా నవ్వేశారు, దొరికిపోయారు అన్నట్టు. చిన్న ఫన్ అట్లా చేసారు. ఆ తర్వాత ఇక్కడ నబీల్ అండ్ ఏవో సాబ్ నవ్వుతూనే ఉన్నారయ్యా, దగ్గర 20-30 నిమిషాలు నవ్వారు, కంటిన్యూగా నవ్వుతారు చిన్న సిచ్యువేషన్స్కి. యాక్చువల్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత నైనిక వచ్చి అక్కడ కింద కూర్చుండి పడుకొని ఉంది. ఎవరక్కడ పడుకుందనగా టక్కున లేచిందట. లేవగానే వీళ్ళకి నవ్వొచ్చింది. నైనిక అనగానే ఘోరంగా నవ్వుకున్నారు. ఇక కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఆ నవ్వులు. ఇందులో భాగంగానే అక్కడ నాగమణి కంటే వస్తే కంటెంట్ కోసం వచ్చింది. కంటెంటే అనుకుంటా, ఎక్కడ దొరుకుతుందా అని ఎతుకుతా ఉన్నాడు. నువ్వేం ఎతుకుతున్నావురా అంటే టోరింగ్ పోయింది, దాని గురించి ఎత్తుకుంటే లేదు నువ్వు కంటెంట్ కోసం ఎతుకుతున్నావు అని చెప్పి కామెడీ చేసుకున్నారు, అదొకటి చూపించారు. ఆ తర్వాత నాగమణి కంటే నాగమణి కంటే అంటాడు, నాకు అసలు బ్రెయిన్ పనిచేస్తలేదు, నా మైండ్ని డైవర్ట్ చేయండి అనుకుంటూ వచ్చింది అన్నట్టు. డైవర్ట్ మై మూడ్ అనుకుంటూ వచ్చింది. అయితే ఏవో సాబ్ అంటాడు, బ్రెయిన్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది, ఆ ట్రాఫిక్ని ఇప్పుడు మేము డైవర్ట్ చేయాలన్నా అని చెప్పి కామెడీ చేసుకున్నారు. భలే కామెడీ టైమింగ్ ఈ మధ్య సెట్ అయింది. ఏవో సాబ్కి నబీల్ తోటి మంచి సింక్ అయిన తర్వాత మంచి కామెడీ చేసుకుంటారు. ఈవెన్ నాగమణి కంటే కూడా జోకులు తీసుకుంటుండు. ఈవెన్ నిన్న నైట్ సోనియా తోటి ఈరోజు శేఖర్ భాష అన్న ఉంటే ఆయన వేసే జోకులను తీసుకునేటోని, అప్పుడు నేను తీసుకోలేకపోయినా, ఇప్పుడు నేను తీసుకుంటున్నా, బాగా నవ్వుతున్నా. ఇప్పుడు శేఖర్ భాష అంటే ఏమవుతుంది, ఆ రోజు నామినేట్ చేస్తుంది శేఖర్ భాష వాయే, ఇప్పుడేమో శేఖర్ భాష అని ఉంటే మంచిగా ఉండ అంటారు. ఏందో బయటకు వచ్చిన వాళ్ళంతా తిండి లేదన్నారు, మొన్న తిండి కాంపిటీషన్ పెట్టారు. అట్లాంటి అప్పుడు పెడితే బాగుండు. అఫ్కోర్స్ శేఖర్ భాష నాన్ వెజ్ తినడట, అది కూడా ఆయనకు ప్రాబ్లమే. నాగమణి గంట అయిపోయిన తర్వాత ప్రేరణ
అయితే ప్రేరణ నాగమణి గంటకి కొంచెం మోటివేట్ చేస్తూ, అరే నీదే ఫుల్ కంటెంట్ వచ్చింది, నిన్ను అందరు కలిసి తిడుతున్నంటే నీదే కదా ఫోటో వచ్చేది, నీదే కదా మొహం వచ్చేది, నీది ఆల్రెడీ కనబడుతుంది, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు సేవ్ అయిపోతావులే అన్న సెన్స్లో ప్రేరణ నాగమణి గంటకి చెప్తుంది. నిఖిల్, విష్ణుప్రియ, నైనిక వీళ్ళు ముగ్గురు బయట మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ నిఖిల్ తన స్వాగతం చెప్పుకుంటున్నాడు, తన బాధ చెప్పుకుంటున్నాడు, తన గోస చెప్పుకుంటున్నాడు. యాక్చువల్లీ తను 2 షేడెడ్ అని విష్ణుప్రియ అన్నది కదా, ఇక్కడ హట్ అయిందన్నట్టు. హట్ అయి చెప్తుండు, నేను నా క్లాన్ గెలవడానికి చేస్తాను, నా క్లాన్ని రిస్క్లో పెట్టి నేను బయట వాళ్ళ గురించి చేయను, ఫస్ట్ నా ఇంట్లో వాళ్ళు, ఆ తర్వాత నేను బయట వాళ్ళకి చేస్తాను, నా ఫ్యామిలీని ఫస్ట్ చూసుకుంటా కానీ బయట ఫ్యామిలీని ఫస్ట్ చూసుకోను కదా, నేను చీఫ్ ఫర్ మై క్లాన్ నాట్ ఫర్ హౌస్ అని చెప్పిండు. ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ నిజాలు, వినడానికి కూడా చాలా బాగున్నాయి, ఇది నిజమే. కానీ మరి ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు ముందు అట్లాంటి మాట మాట్లాడద్దు. ఎట్లయిపోయిందంటే నేను సమాజాన్ని ఉద్ధరించడానికే ఉన్నా అని చెప్పి చేసేటివన్నీ దిక్కుమాలిన పనులు అయితే ఏమంటారు, నువ్వు ఆ మాట ఎందుకు అన్నావు అని తిడతారు. నువ్వు ఆ మాట చేయకుండా నువ్వు దిక్కుమాలిన పనులే చేయి, నువ్వు దొంగ అని చెప్పి అనుకుంటూ సపరేట్గా వదిలేస్తారు. నువ్వు చెప్పేదేమో అట్లా శ్రీరంగ నీతులు ఏమంటారు చూడరి, చెప్పేటి అని శ్రీరంగ నీతులు, దూరేటి అని గబ్బు గుడిచలని ఏదో మనకి డీజే టీవీలో ఒక డైలాగ్ లెక్క మనం అది చెప్పడం వల్ల ఇది నెగిటివ్. నిఖిల్ తప్పు కాదు, నిఖిల్ క్లాన్ కోసం తను ఏ డెసిషన్ తీసుకున్నా రైటే, కానీ ఆ మాట చెప్పొద్దు. నేను ఇందుకోసం చేస్తా, నేను టీం కోసం చేస్తా, నేను హౌస్ కోసం చేస్తా, నేను మొత్తం ఈ రాజ్యాన్ని సుపరిపాలనగా చేయడానికి ఈ బిగ్ బాస్ సీజన్ 8ని ఏలడానికి వచ్చిన రాజుని అన్నట్టుగా అవన్నీ చెప్పొద్దు. అవన్నీ చెప్పడం వల్ల ఇది నెగిటివ్. అవన్నీ చెప్పకపోతే నిఖిల్ 100 కాదు 200% రైట్. వాళ్ళ క్లాన్ కోసం డెసిషన్ తీసుకున్నాడు, వాళ్ళ క్లాన్ గెలిపించడానికి ముందుకు తీసుకొని పోతుండు. ఎంతో కొంత నెగిటివిటీ వచ్చేది కానీ ఇంత నెగిటివిటీ రాకపోయేది. ఎందుకంటే నబీల్ లాంటి సూపర్ ప్లేయర్ని తీసేసినప్పుడు ఏం టీం రాబోయి, అరే మంచిగా ఆడుతున్నాను చూసి తీసేసిరు, వాళ్ళ టీం గెలవాలని చెప్పి ఒక అద్భుతమైన ప్లేయర్ని తొక్కేస్తారా అన్న ఫీలింగ్ వస్తుంది జనాలకి. నబీల్ ఫ్యాన్స్ హట్ అవుతారు, కానీ ఇప్పుడు అందరూ ఓవరాల్గా హట్ అయ్యారు. ఏంద్రాబాయ్ వీళ్ళు ఏంది ఇలా ఆటేంది ఇలా కథ ఏంది గట్ల చెప్పి గిట్ల చేసినాం ఏందన్న ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. అఫ్కోర్స్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఇదేం రాదు. ఎపిసోడ్ అందంగా నిఖిల్ కోసం డిజైన్ చేశారు, అందంగా శక్తి క్లాన్ని లేపేటట్టే డిజైన్ చేశారు. ఎపిసోడ్ కాకుండా లైవ్ చూసినోడికి మాత్రమే ఆహా ఎపిసోడ్ డిజైన్ చేసినోడు పెద్ద ఎపిసోడు, అందులో ఉన్న మ్యాటర్ ఇందులో ఉన్న మ్యాటర్ వేరు అని అర్థమవుతుంది. కంప్లీట్గా రెగ్యులర్గా రివ్యూస్ చూసేటోళ్ళకి అర్థమవుతుంది. ఓకే లైవ్లో అది వచ్చిందా, ఎపిసోడ్లో దీన్ని ఇట్లా చూపించిరా, సోనియా డిస్కషన్స్ అన్ని లేపేసిరా, అప్పుడు అర్థమవుతుంది. నార్మల్ వాళ్ళకి అర్థం కాదు. మీరు అనుకున్నదే నిజమవుతుంది. బిగ్ బాస్ టీం ఏదైతే కోరుకుంటుందో అదే జరుగుతుంది. అంటే వాళ్ళు ఎవరినైతే లేపుదాం అనుకుంటే వాళ్ళే లేస్తారు. ఎందుకంటే ఎపిసోడ్లో అదే ఉంచారు. ఎపిసోడ్ చూసేటోళ్ళు ఎక్కువ, లైవ్ చూసేటోళ్ళు తక్కువ. నెక్స్ట్ ఒక్క నిమిషం. అయితే ఇక్కడ ఒక చిన్న డిస్కషన్ జరిగింది అబ్బా విష్ణుప్రియ టాపిక్. లిటరల్లీ విష్ణుప్రియ పృథ్వీ వీళ్ళిద్దరి మధ్యలో బాండ్ ఉందా లేదా? బయటకు వచ్చిన అభయాన్ని ఏం చెప్పిండు, విష్ణుప్రియ తన దగ్గరకు వచ్చేట జస్ట్ కంటెంట్ కోసమే నాకు పృథ్వీ లైక్ ఏ బ్రదర్ అని చెప్పింది, బ్రో అని చెప్పింది, నాకైతే అట్లా తెలుసు అంతే, ఇక అక్కడ ఏం జరుగుతుందో పక్కన పెట్టండి అని అన్నాడు అభయ్ బయట. అంటే అభయ్కి పర్సనల్గా విష్ణుప్రియ వచ్చి చెప్పిన టాపిక్ ఏంది, ఇది కంటెంట్ కోసం జస్ట్ బ్రో లాంటి రిలేషన్షిప్ అంతే అని చెప్పి. ఇప్పుడు ఇన్సైడ్ ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు అవుట్ సైడ్ చూపించేటప్పుడు అంత ఓవర్గా చూపించకూడదు అన్న నా ఫీలింగ్. అంటే మీకు నిజంగా అంటే వీళ్ళు కంటెంట్ కోసం చేస్తుర్రు అని అనుకుంటే రెండునే అబ్బాయి ఇందులో. ఒకటి కంటెంట్ కోసం చేస్తూ వాళ్ళు కనెక్ట్ అయిపోయి బయటకు అది నెగిటివ్గా పోర్ట్రే కాకుండా ఉండడానికి వీళ్ళు దానికి ఒక బాండ్ పెడుతుర్రు. కొంతమంది బాండ్లన్నీ ఫేక్ బాండ్లు చెప్పి వాళ్ళు చేసేటి అని ఫ్లెక్స్ బాండ్ పనులు చేస్తారు. ఏంటంటే వాళ్ళు ఉండరు కానీ బయటకు మాత్రం మంచి నీతి సూక్తులు చెప్పుకుంటూ మా బాండ్ మామూలు బాండ్ కాదని చెప్తారు. ఇట్లా చెప్పొద్దు, ఇది చాలా తప్పు. ఇది చాలా నిజం చెప్పాలంటే సీజన్ 5 బాండే అంత ఇంత బెటర్ బాండ్ అని చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ వరుసలు చెప్పలే, అన్న చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, అమ్మ కొడుకులు ఇట్లాంటి చెప్పకుండా వాళ్ళు ఏం చేసుకున్నారు అది చేసుకున్నారు, స్నేహించుకున్నారు, ఇంకేదో చేసుకున్నారు. అవన్నీ కూడా మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు కన్సిడర్ చేయం, అరే వాళ్ళు చెప్పలేదురా ఏ వరుస, వాళ్ళు తప్పు కాదురా అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు చూస్తుంటే వీళ్ళు వరుసలు పెట్టుకొని తప్పులు చేస్తున్న ఫీలింగ్ వస్తూ ఉంది. ఇది మంచిగా అనిపిస్తలేదు, పద్ధతి ప్రకారం పోతలేదు. కంటెంట్ కోసం చేస్తే కంటెంట్ కోసమే చేయరి, వరుసలు పెట్టకూరి. మీరు ఏమన్నా కావాల్సుకుని ఏదన్నా చేసుకుందాం అనుకుంటే చేసుకోర్రి, కానీ దానికి బాండ్లు పెట్టకూరి. ఎడి తిప్పినా కదే అబ్బా, ఒకటి చెప్పి ఒకటి చేయకుర్రి, ఒకటి చేసి ఒకటి చెప్పకుర్రి.
అయితే ఇక్కడ విష్ణుప్రియ ఏమంటుంది, అది నా పర్సన్. యాక్చువల్లీ విష్ణుప్రియ పృథ్వీ దగ్గరికి ఏదో జెండుబామ గిణుబామ శాస్త్రీబామ రాయడానికి, నొప్పులకు సంబంధించి రాయడానికి దానికోసం ఎతుకుతుంటే నువ్వు అన్నావు కదా, మళ్ళీ ఇదంతా ఎందుకు అని చెప్పి వీళ్ళ టీం వాళ్ళు అడిగారు, సీత ఇట్లా అడిగారు. అది నా పర్సనల్, మీరు మాట్లాడకండి, అది నాకు సంబంధించింది, నేను మానేయాలంటే టక్కున మానేయడానికి కాదు కదా, మీరే ఫస్ట్లో స్టార్టింగ్లో ఫన్నీగా ఎంకరేజ్ చేసిరు, ఇప్పుడే ఇట్లా అంటారు అని చెప్పి విష్ణుప్రియ అన్నది. విష్ణుప్రియ వర్షన్ కరెక్టే, స్టార్టింగ్లో ఎంకరేజ్ చేసి ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటున్నాను, కానీ బయటకు వచ్చిన తర్వాత అభయ్ భాయ్ చెప్పిన మాట ఏదైతే ఉందో అది బాగా ఇంపాక్ట్ చేస్తుంది. వీళ్ళంతా ఫేక్ డ్రామాలు నడిపించడానికి ఇదంతా చేస్తురా, లేదంటే ఇప్పుడు కనెక్ట్ అయ్యారా, అప్పుడు బ్రో అనుకున్నది ఇప్పుడు కనెక్ట్ అయ్యారా తెలియదు కదా. సరే ఏదన్నా జరగచ్చు, కానీ మీరు ఈ బాండింగ్లో పెట్టుకోకూరు. అసలు బిగ్ బాస్ సీజన్ 8లో కానీ బిగ్ బాస్ హౌస్లో బాండ్స్ పెట్టుకోకూరు. మీరు అక్క చెల్లె అన్న తమ్ముడు అమ్మ కొడుకు కూతురు ఇవన్నీ పెట్టుకోకూరు. మీరు నార్మల్గా కంటెస్టెంట్ లేకుండా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. పెట్టుకొని మీరు ఏదేదో చేస్తే మాకు ఏదేదో ఎటేటో అనిపిస్తుంది. సరే పనులే, ఈ టాపిక్ గురించి ఎంత ఎక్స్టెండ్ చేస్తే అంత వ్యాస్ట్గా ఉంటుంది, ఎంత వేస్ట్గా ఉంటుంది. అయితే విష్ణుప్రియ అన్నది అది నా పర్సనల్, మీరు దాని గురించి మాట్లాడొద్దు అన్నట్టు ఇక సీత ఉండి మాట్లాడకండి అని హౌస్ మేట్స్ అని వాళ్ళ క్లాన్ వాళ్ళందరికీ చెప్పింది. విష్ణుప్రియ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు మ్యాటర్ ఎవరు కూడా మాట్లాడొద్దు అని చెప్పింది. సీత క్లాన్ మెంబర్స్ అందరికీ చాలా మంచిగా మోటివేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇట్లాంటి కరెక్షన్స్ అన్నీ చెప్పుకుంటూ పోతుంది. యాజ్ ఎ చీఫ్ సీత సూపర్, యాజ్ ఎ కంటెస్టెంట్ సీత ఓకే యావరేజ్, కానీ చీఫ్గా మాత్రం నెక్స్ట్ లెవెల్. సంచాలక్గా నాగమణి కంటే ఎంత నెక్స్ట్ లెవెల్లో సీత క్లాన్ చీఫ్గా అంతే నెక్స్ట్ లెవెల్ క్లాన్ చీఫ్. అందరి డెసిషన్లు కలగలిపి తీసుకుంటుంది, అందరినీ ఒక చోట కూర్చుండి అందరినీ సాటిస్ఫై చేస్తుంది. నబీల్నే 2 టాస్కుల్లోకి పంపినా కానీ అందరూ కూడా యాక్సెప్ట్ చేసేటట్టుగా చేసింది. అంటే అక్కడ డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా ఎవరు పోతే బాగుంటుంది, నవీల్ పోతే బాగుంటుంది, ఎవరు పోతే బాగుంటుంది, నువ్వు పోతే బాగుంటుంది చెప్పు అని అడగడం. ఫస్ట్ టాస్క్లో మీరందరూ ఆడండి నేను ఆడను అని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ లక్షణాలు భలే కనబడుతున్నాయి మనకి. అదే నిఖిల్ దగ్గర లోపించింది. ఇతను డెసిషన్ తీసుకోవాలి, లేదంటే అందరి డెసిషన్ కలిపి తీసుకోవాలి. ఇక్కడ సోనియా డెసిషన్ తీసుకొని ఈయన డెసిషన్ కింద మార్చుకొని చెప్పడము, అసలు ఈయన మాట్లాడకపోవడం, ఇదంతా కూడా నిఖిల్కి మైనస్. ఆ తర్వాత ఇక నిఖిల్ విష్ణుప్రియ నైనిక దగ్గర డిస్కషన్ చేస్తున్న దగ్గర ఇదంతా చెప్పిండు కదా, ఓకే. ఆ తర్వాత ఏం చెప్పిండంటే విష్ణుప్రియ ఉండి ఐఎమ్ సారీ అన్నది. ఎందుకంటే విష్ణుప్రియకి ఏమర్థమైందంటే ఈయన చెప్పిన పాయింట్ రైట్ అనిపించింది. అంటే తన క్లాన్ కోసం తన ఫ్యామిలీ కోసం, నా ఫ్యామిలీ సేఫ్ అన్నాడు కాబట్టి ఓకే నువ్వు రైట్ అని చెప్పి అన్నది. అన్న తర్వాత ఐఎమ్ సారీ అనగానే ఇక్కడ మన నిఖిల్ ఉండి నువ్వు చెప్పింది రివర్స్ అయితే పోదు కదా అన్నాడు. ఓ అమ్మ సారీ చెప్పింది కదా చాలా, నువ్వు ఆల్రెడీ సొంత డెసిషన్ కాదు, ఇదంతా కవరింగే. యాక్చువల్లీ నిఖిల్ దగ్గర ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే ఇప్పుడు విష్ణుప్రియని సాటిస్ఫై చేసిండు, ఆ తర్వాత నైనికని కూర్చున్నప్పుడు సాటిస్ఫై చేసి ఓకే అనిపించుకుంటాడు. ఇదంతా మళ్ళీ వాళ్ళు పర్సనల్గా కూర్చున్నాక ఇది రైట్ కాదు కదా అన్న ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు ఆలోచించుకోవడం మొదలుపెట్టినప్పుడు ఇతను చెప్పిన దానికి ఇతను చేసిన దానికి సింక్ లేదు కదా అనిపిస్తుంది. ఆన్ ద పర్టికులర్ టైం ఆ పర్సన్ని, ఆ కంటెస్టెంట్ని, ఆ తోటి కంటెస్టెంట్ని సాటిస్ఫై చేస్తే చాలనుకుంటే జనాలు సాటిస్ఫై గారు. నువ్వు ఇక్కడేం చెప్తున్నావు అక్కడేం చెప్తున్నావు, 69 కెమెరాలు ఇప్పటికీ రికార్డ్ అయితేనే ఉంటాయి. మనం అక్కడోటి ఇక్కడోటి చెప్తే జనాలు గుర్తుపడతారు, దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు. సరే ఇది కెమెరా సెన్స్ ఉన్న కెమెరాతోనే పనిచేస్తున్న ఈ నిఖిల్కి ఇది గుర్తులేకపోవడం ఏందో నాకు అర్థమవుతలేదు. అండ్ ఇక్కడ పృథ్వీ వస్తాడు. పృథ్వీ రాగానే ఇప్పుడు దాకా చేసింది నాగమణి. ఇక్కడ నిఖిల్ ఇంకో పాయింట్ కూడా చెప్తాడు, నాగమణి కంటే పోయేదాకా అసలు టాస్క్లు ఎట్లా తిరుగుతాయో తెలియదు కదా, అందుకని చెప్పి అప్పుడు ఆ డెసిషన్ తీసుకోలేదు, ఆ తర్వాత మేము ఈ డెసిషన్ తీసుకున్నాం అని అంటాడు. అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఫస్ట్ టాస్క్ అయిపోయిన తర్వాత నాగమణి కంటే వెళ్ళిపోతాడు. సెకండ్ టాస్క్లో నబీల్ లాంటి స్ట్రాంగ్ ప్లేయరే రావాలి అని చెప్పి నిఖిల్ తరపున కూడా కోరుకుంటారు. ఏంది ఆ ఫుడ్ తినే టాస్క్లో కూడా అంటే స్ట్రాంగ్ ప్లేయరే ఉండాలి, నైనిక కాదు అని ఆ సెకండ్ టాస్క్లో కోరుకుంటారు. అట్లాంటప్పుడు అప్పటికే నాగమణి కంటే వెళ్ళిపోయిన తర్వాత ఈ డిస్కషన్ వచ్చింది, నాగమణి కంటే పోయింది కాబట్టి మేము ఇట్లా డిసైడ్ అయినా అని చెప్పి చెప్పడం రాంగ్ ఇన్ఫర్మేషన్. సో ఓవరాల్గా ఏంటంటే ఆ డిస్కషన్లో నిఖిల్కి నోరు అంటే నిఖిల్ మాట్లాడలే, నిఖిల్ మాట అక్కడ చెల్లలేదు. అక్కడ ఎవరు మన మేడం ఒక్క నిమిషం, ఎవరు మన శోభ అంటున్నది సోనియా ఏం చెప్తే అదే జరిగింది, కానీ దాన్ని కవర్ చేయడానికి నేను ప్రయత్నం చేసింది. అయితే ఇక్కడ పృథ్వీ వచ్చింది. పృథ్వీ రాగానే నువ్వు వెళ్ళిపోతున్నావా అని చెప్పి అడిగిందయ్యా నిఖిల్ని. ఒక్క నిమిషం. పృథ్వీ రాగానే నిఖిల్ సరే వెళ్ళు అన్నది. సరే వెళ్ళు అనగానే ఓకే ఐ అండర్స్టాండ్ అని చెప్పి వెళ్ళిపోయాడు నిఖిల్. అక్కడ కూర్చున్నది ఎవరంటే పృథ్వీ వచ్చింది కాబట్టి నిఖిల్ని వెళ్ళిపోమని చెప్పింది. ఏంది ఇలా డ్రామానా, ఇలా నిజమా, ఇది ఏంది, దీన్ని ఏమనుకోవాలి, జస్ట్ ట్రాక్ కోసం ఇదంతా డ్రామా చేస్తున్న ఫీలింగ్ వస్తుంది, కానీ ఇక గట్టిగా అనలేము.
అయితే ఇక బిగ్ బాస్ ఏం చేస్తాడు, ఎడిటర్ మామకి చెప్పి దీన్ని లేపురా పోయి మంచిగా లవ్ సింబల్ వేసి టిన్ టిన్ టిరిడిన్ అని చెప్పి ఏమని అంటాడు, వాళ్ళు వేస్తారు కూడా. మనకు అదొక లవ్ ట్రాక్ లాగా ప్రొజెక్ట్ చేసే అది చేస్తారు. మనము సీజన్ 3లో పునర్నవి, రాహుల్ చిప్లు కానీ ఇవే చూసినాం, అయిపోయింది అంత ఫేక్ లవ్ ట్రాక్లు అని చెప్పి మనకు తెలుసు. జస్ట్ వాళ్ళకే కంటెస్టెంట్లకే చెప్పి మీరు కొంచెం లవ్ ట్రాక్ లాగా వాళ్ళు కొంచెం మీ దగ్గరికి వచ్చి పాజిటివ్గా మాట్లాడితే పాజిటివ్గా ఉండండి అని చెప్పి చెప్తారు అన్న విషయం కూడా బయటకు తెలిసిపోయిన తర్వాత, ఫేక్ లవ్ ట్రాక్లు అని తెలిసిన తర్వాత అయినా కానీ ఇంకా లవ్ ట్రాక్లు మాకు ఎక్కియాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు బిగ్ బాస్ మామ? ప్లీజ్ ఇవన్నీ లైట్ తీసుకో, ఇవన్నీ చిన్నప్పటి అన్నీ విడిచిపెట్టు. ఓకే, ఆ తర్వాత పృథ్వీ, విష్ణు ఆడ కూర్చున్నారు పక్క పక్కన కూర్చుని. నైనిక ఇక్కడ పక్కన నైనిక ఉంది, ఇట్లా ఆన్ ఉంది, ఇట్లా ఆన్ ఉంటే ఏంటి ఫీల్ అవుతున్నావా అని. ఫీల్ కాదు, పింపుల్ ఉంది ఇక్కడ తీసేస్తున్నా అని చెప్తాను. ఎంత సీరియస్గా ఉంది కదా, ఇట్లా అని సీరియస్గా ఉంటే ఇట్లా అని ఉంటే ఏమైంది ఫీల్ అవుతున్నావా అంటే ఫీల్ కాదు పింపుల్ తీసేస్తున్నాను హైలైట్ ఉంటుంది. మేము కింద మార్చురే అక్కడ వర్షం పడుతుంది డ్యాన్స్ చేస్తావు అనడం అదంతా సొల్లు పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత నైనిక, నాగమణికంట నిఖిల్ అనుకుంటా, నైనిక అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇండివిజువల్లీ నేను డెసిషన్ తీసుకోలేదు, యాజ్ చీఫ్గా. నువ్వు ఇండివిజువల్గా తీసుకున్నావా చీఫ్గా తీసుకున్నావా అంటే నేను చీఫ్గా తీసుకున్నా, ఇండివిజువల్గా కాదు. ఎందుకంటే నా టీం ముఖ్యం, నా క్లాన్ ముఖ్యం, నా వాళ్ళు ముఖ్యం అని చెప్పడంతో పాటు ఇక్కడ ఏమంటాడంటే నైనికతోటి ఒక పాయింట్ ఆఫ్ టైంలో నైనికని ఈజీగా ట్యూన్ చేయొచ్చు. యాక్చువల్లీ నిఖిల్ అనే పర్సన్ సోనియా చేతిలో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు, ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఈజీగా ఏమంటారు మన గ్రిప్లోకి తీసుకోవచ్చు అన్నట్టుగా సోనియా చేతిలో పృథ్వీ అండ్ నిఖిల్ వింటారు. అయితే నిఖిల్ చేతిలో విష్ణుప్రియ అండ్ నైనిక వింటారు. నైనికని కూర్చొని పెట్టుకొని ముద్దుగా చెప్తాను అన్నట్టు, నబిల్ని తీసేస్తే మీరు ఎందుకు ఫీల్ అవుతారు, అసలు తనని తీసేస్తే మీకేమవుతుంది, తనని నమ్ముకొని వచ్చారా మీరు బిగ్ బాస్ హౌస్కి, తనే స్ట్రాంగ్గా, మీరు స్ట్రాంగ్ కదా, తన స్ట్రాంగ్ అని మీరు అనుకుంటూ చూడు, అది పొరపాటు. మీరు స్ట్రాంగే. మీరు నా టీంలో ఉన్నప్పుడు 4 అమ్మాయిలు ఎంత బాగా ఆడారు, మీరే బాగా ఆడారు. వాళ్ళ టీంలో కూడా అమ్మాయిలు ఆడారు, మీ టీంలో కూడా మన టీంలో కూడా అమ్మాయిలు ఆడారు. మీరు అట్లాంటప్పుడు నబీల్ని తీసేసిరని ఎందుకు బాధపడుతారు? స్ట్రాంగ్ అని కాదు, మీరు కూడా స్ట్రాంగే. అతను స్ట్రాంగ్ అంటే మీరు వీకా అని చెప్పి ఒక మాట అంటే, అతను మేము వీక్ అని కాదు, అతను మా దాంట్లో స్ట్రాంగ్ అని చెప్పి మేము అంటున్నాం అని చెప్పి నైనిక అంటుంది. అన్న కానీ ఎగ్ టాస్క్లో మనం తీసేయలేదా, అప్పుడేమైంది ఎగ్ టాస్క్లో తీసేసినాం కదా అని ఒక మాట అంటే నైనిక కొంచెం ఆలోచనలో పడ్డది. వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయలేదు, నేను ఎవరి కోసం విడిచిపెట్టాను, కాంతారా వాళ్ళ కోసం మా టీంని మేము సాక్రిఫైస్ చేసుకోము. ఒకవేళ ఇది ఫైనల్ జడ్జిమెంట్లో ఎవరైతే ఎక్కువ గెలుస్తారో వాళ్ళుండి, ఎవరైతే తక్కువ గెలుస్తారో వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి ఎలిమినేట్ చేస్తా అంటే ఏం చేస్తామని చెప్పి నిఖిల్ అన్నాడు. ఇది ఎక్కడ రూలు. ఓకే, నబీల్ లేకపోతే మీరు వీకా ఎందుకు అనుకుంటున్నారు? ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్, ఎట్లా అసలు ఎందుకు ఈ ప్రెజర్ పెట్టుకున్నారు ఇవన్నీ అంటాడు అనేసరికి ఆ నైనిక ఉండి కరెక్టే అన్నది. ఆ తర్వాత ఎందుకంటే సీత దగ్గర పోయి నిఖిల్ చెప్పిన దానిలో కూడా పాయింట్ ఉంది కదా అనిపిస్తుంది అని అంటుంది అన్నట్టు. అంటే అంత బాగా ట్యూన్ చేసింది అనిపించింది నాకైతే, భలే మార్చేసిందిగా తిప్పిందిగా అనిపించింది. ఇంత తిప్పగలిగినోడు అక్కడ పోయి ఎందుకో మెలికలు తిరిగిపోతాడు. అక్కడున్న మంత్రం వేరు, అక్కడున్న తంత్రం వేరు. నిఖిల్ అర్థం చేసుకోవాలి సింపుల్గా వాట్ హ్యాపెన్ అనేది టు యువర్ టీమ్. మీకు వచ్చినా మీరేం చేస్తారు? మీరే అంటున్నారు కదా ఇది నా డెసిషన్ కాదని. ఇక్కడ ఏమంటారంటే నైనిక అంటది ఇది నీ డెసిషన్ కాదని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఇది నీ డెసిషన్ కాదు, ఇది టీంలో కొంతమంది, మీ టీంలో ఆల్రెడీ మేము గెస్ చేసినాం, మీ టీంలో వాళ్ళు ఎలాంటి చేస్తారని. మీరు అసలు మాట్లాడుకోవడానికి పోయేటప్పుడే నేను చెప్పిన నా బిల్కి నిన్నే తీసేస్తారు వాళ్ళని, ఎందుకంటే మీ టీంలో ఉన్న కొంతమంది తీసుకునే డెసిషన్స్ ఏందో నాకు తెలుసు అని చెప్పి నైనిక అంటది. అంటే సోనియా గురించి చెప్తుంది అన్నట్టు. అంటే కాదు ఇది నా డెసిషనే, వాళ్ళంతా ఫస్ట్ నన్నే అడిగారు, నేనే అన్న నా బిల్ని తీసేయాలని ఆయన మీదకి వేసుకుంటుండు. ఎందుకు సార్ ఎందుకు చెప్పుర్రి అంటే మీది కాదు కదా, మీకు అసలు అక్కడ మాటే లేదు, మీకు మాట్లాడే ఛాన్సే ఇవ్వలేరు కదా. కూర్చో సైలెన్స్ ఫింగర్ ఆన్ లిప్స్ అని చెప్పింది కదా, మీరు అట్టే ఉన్నారు కదా సైలెంట్గా. మళ్ళీ ఇప్పుడు ఏమో నా డెసిషను, వాళ్ళందరూ నన్నే అడిగారు, ఇవన్నీ ఎందుకు సార్ మనకు సెల్ఫ్ డబ్బాలు? నెక్స్ట్ టైం నువ్వు క్లాన్ చీఫ్ అయితే నీకు తెలుస్తుంది, నీ క్లాన్ కోసం ఉంటావా? నువ్వు క్లాన్ చీఫ్ అన్నప్పుడు నువ్వు నాన్న లెక్క, నాన్న వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆలోచిస్తాడా, లేదంటే వేరే ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాడా? అది విష్ణుప్రియ. ఆ తర్వాత విష్ణుప్రియ ఏమంటుందంటే సీతతోటి, నిఖిల్ ఏమన్నాడు అంటే వాళ్ళ నాన్న అంటే ఇప్పుడు ఆయన నాన్న అంట, ఆయన టీం కోసం ఆలోచిస్తారంట, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారంట. అంటే మనందరం ఒక ఫ్యామిలీ కాదట నాన్న అంటుంది సీత. అంటే లేదు మనం పక్కింటోళ్ళం అంటుంది, మనం పక్కింటోళ్ళం ఇప్పుడు, సో మన గురించి ఆలోచించాడు, ఆ నాన్న వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాడు, మన గురించి ఆలోచించాడు అని చెప్పి చెప్తుంది. కామెడీ అనిపిస్తుంది అది. చాలాసేపు ఇదే చెప్పిండబ్బా, మీరు నబీల్ని స్ట్రాంగ్ అని ఎందుకు ఫీల్ అవుతారు, మీరే స్ట్రాంగు, ఇట్లాంటివి చెప్పుకుంటూ పోయిండు మొత్తంగా. ఆ తర్వాత నైనిక, యష్మి
ఒక్క నిమిషం. ఇక్కడ ఒక నాగమణికంట అండ్ సోనియా వీళ్ళిద్దరి మధ్యలో ఒక డిస్కషన్ జరిగింది. ఏంటంటే అంటే అక్కడ కూర్చొని చెప్తున్నాడు, మన ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ రావడం, మన ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ రావడం నాకు ఇష్టం లేదు, మన ఇద్దరిని మధ్య గ్యాప్ నాకు ఇష్టం లేదు అనగానే ఇక్కడ సోనియా చెప్తుంది, అరే నేను ఏమంటున్నా అంటే వాళ్ళందరూ నన్ను పెద్ద టార్గెట్ చేసిర్రా, వాళ్ళందరూ నన్ను చీఫ్ కాకుండా చూసిర్రు, కానీ నువ్వు కూడా నన్ను చీఫ్ కాకుండా అని అనుకున్నావు కదా, నువ్వు ఎందుకు కన్సిడర్ చేయలేదు నన్ను చీఫ్ విషయంలో అంటే, లేదక్క నేను కన్సిడర్ చేశానక్క, నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ నబీల్ అండ్ సీత ఉండే, ఆ తర్వాత నువ్వే ఉండే అక్క అని అంటే, ఇక అదేం నేను మనసులో పెట్టుకోలేదురా అంటాను. మనసులో పెట్టుకుంది ఇక్కడ ఎందుకు అడిగిందబ్బా సోనియా? ఇక్కడ నాగమణికంట మీదకి ఇంత ఫైర్ కావడానికి వెనకాల బ్యాక్ స్టోరీ ఏముందంటే, నబీల్ని తీసేయడానికి బ్యాక్ స్టోరీ ఉంది, నాగమణికంట మీద సీరియస్ అవ్వడానికి కూడా బ్యాక్ స్టోరీ ఉంది నిన్న అనిపించింది. నైట్ మాట్లాడిన డిస్కషన్స్ ప్రకారంగా నాగమణికంట అనే వ్యక్తి నన్ను ఎందుకు చీఫ్గా చేయడానికి ప్రయత్నం చేయలేదు, నా కోసం ఎందుకు ఆడలే వీడు, పృథ్వీ నిఖిల్ వీళ్ళిద్దరు నా కోసం ఆడుతున్నారు, నువ్వు ఎందుకు ఆడలేదు అన్న పాయింట్ ఈమెకు ఉంది కాబట్టి ఈమె హేట్ చేసింది. రెండో పాయింట్ ఏంటంటే, నబీల్ నన్ను నామినేట్ చేసి నబీల్ నా మీదకి ఫస్ట్ టైం సీరియస్గా మాట్లాడినాయి ఈ హౌస్లో ఒకడు, వాడి సంగతి చెప్తా అని చెప్పి ఫస్ట్ వన్ తీసేయాలన్న పాయింట్ మీదకి పోయింది. ఈవెన్ సరే సో అది అండ్ టాస్క్ ఇక్కడ నాగమణికంట అంటే నేను టాస్క్లో ఎఫర్ట్స్ లేని సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు, అసలు నా బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది తెలుసా, రన్ అన్నట్టుగా పనిచేస్తుంది, నా బ్రెయిన్ పాత వాషింగ్ మిషన్లు ఉంటే చూడక అట్లా తిరుగుతూ ఉంటుంది చెప్తాడు నాగమణికంట. ఏడ్చి చాలా అదైపోయింది, నాకు రిలాక్సేషన్ కావాలంటాడు. అంటే ఈయనకు కావాల్సిన రిలాక్సేషన్ ఏందో నాకు అర్థమైంది కానీ పక్కన అర్థం కాలే, సపరేకున్నది. సో ఈయనకు రిలాక్సేషన్ కావాలన్నాడు కానీ అక్కడ ఏం రిలాక్సేషన్ ఎక్కడ దొరకలేదు నాగమణికంటకి. ఆ తర్వాత నిఖిల్ నైనిక వీళ్ళు చెప్పేసిన అయిపోయింది సోది. నైనిక యష్మి ఇలానే ఆడతా అన్నారు, మాకేం అనిపించలేదు, మీరు పోర్ట్రేట్ చేస్తుంది వేరు. నైనిక ఇది ఎందుకు రాసిన బాల్ ఇక్కడ నైనిక ఏం చెప్తా అంటే నిఖిల్కి ఒక మంచి విషయం చెప్తుంది. ఏంటంటే లాస్ట్ టైం యష్మి క్లాన్ చీఫ్ అయినప్పుడు యష్మి ఆడే విధానం ఇట్లనే ఉంటుందని చెప్పి ఆమె చెప్పింది. యష్మి ఆడే విధానం మాకు అర్థమైంది, యష్మి ఇట్లనే ఆడుతుందని చెప్పి మాకేం అనిపించలేదు, కానీ మీరు ఆడేటప్పుడు మాత్రం మీరు చెప్పిన మాట ఒకటి చేసింది ఒకటి, అందుకే మాకు కోపం వచ్చింది, అంతకుమించి ఇంకేం లేదు. మాకు అనిపించడానికి కారణం ఏంటంటే యష్మి లాగా మీరు చెప్పలే, మీరు ఇట్లా పాజిటివ్గా చెప్పి నెగిటివ్గా చేసరికి మాకు బాధ అనిపించింది. మీరు జనాలు రిసీవ్ చేసుకునేది ఎట్లా ఉంటుందో తెలుసా, మీరు చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే మీరు పాజిటివ్గా చెప్పి నెగిటివ్గా చేసిరన్న ఫీలే వస్తుంది. అండ్ జనాలకి అర్థమయ్యేది ఏంటంటే, మాకైనా జనాలకైనా, అంటే జనాలు హౌస్లో జనాల గురించి చెప్తుంది, జనాలకి ఏమనిపించిందంటే మీరు మీ డెసిషన్లో లేరు, మీ డెసిషన్ వేరే ఉంది కానీ వేరేటోళ్ళ డెసిషన్ తీసుకున్నారు మీరు అని అనిపించింది అని చెప్పి క్లారిటీగా చెప్పింది. మీరు సోనియా మాటిని ఇట్లా చేసిరని ఇండైరెక్ట్గా చెప్పేసింది. ఇక నిఖిల్ ఒక లాస్ట్ మాట ఏం చెప్పారంటే, ప్రతిసారి ఏమో కానీ ఈసారి మాత్రం డెసిషన్ నన్నే అడిగారు, నిఖిల్ నీకేమనిపిస్తుందో చెప్పు అని అన్నారు అంటాను. అంటే ప్రతిసారి వాళ్ళేమి ఇచ్చారు అని చెప్పు. ఇక్కడ నిఖిల్ ఏమంటారు, వాళ్ళేమి ఇచ్చారు, నేను ఎక్స్పెక్టేషన్స్ నా మీద ఎందుకు పెట్టుకుంటారు, ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేయడానికి కాదు కదా నేను ఉన్నది, నా టీం ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఉన్నా నేను అని చెప్తాడు. అంటే వాళ్ళందరూ ఇతన్ని మంచోడు అనుకొని ఇతను మా అందరు కలిపి ఆడుతున్నామని అనుకోవడం అది వాళ్ళ పొరపాటు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అవి నేను ఫుల్ఫిల్ చేయడానికి లేరు, మా టీం గురించి నేను ఆలోచిస్తా అని బీయింగ్ ఏ లీడర్ ఫర్ మైకేల్ అండ్ నేను అది కరెక్టే చేసిన అంటే ఓకే అని చెప్పింది, అయిపోయింది. ప్రేరణ, నైనిక, సీత, విష్ణుప్రియ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు క్లారిటీగా ఏం తెలుసా, డెసిషన్ తనదే డెసిషన్, కాకపోతే ఆ డెసిషన్ రావడానికి కారణం ఎవరు అంటే వేరేటోళ్ళు, ఈయన ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. ప్రేరణ ఎందుకు నబీల్ ఇక్కడ ప్రేరణ ఒకటే పాయింట్ అంటుంది, అసలు నబీల్ వల్ల వాళ్ళకి జరిగిన నష్టం ఏంది, నబీల్ని ఎందుకు తీసేసారు, తీసేస్తే అతను స్ట్రాంగ్ అన్న పాయింట్ తోటి తీసేసారు, అది చెప్పుర్రి. నేనేమంటున్నా అంటే నబీల్ వల్ల వాళ్ళకి ఏం నష్టం జరిగింది అది అనే చెప్పాలి, లేదంటే నబీల్ స్ట్రాంగ్ అని ఒప్పుకోవాలి. నబీల్ స్ట్రాంగ్ అని ఒప్పుకోరు, నబీల్ వల్ల ఏం నష్టం జరగలేదంటారు, నబీల్ వీక్ కంటెస్టెంట్ అంటారు, అసలు నబీల్ స్ట్రాంగ్ కాదంటారు. ఏం చెప్తారు వీళ్ళు, కరెక్ట్గా చెప్పట్లేదు. అసలు నబీల్ లేకుంటే వీక్, ఇక్కడ నైనిక అని అన్నారు కదా, నైనిక అంటే నబీల్ లేకుంటే మీరు వీక్ అవుతారా అని చెప్పి ఒక మాట అన్నారు వాళ్ళంటే, అరే నబీల్ లేకపోతే వీక్ అవుతారా మీరు అంటే నబీల్ స్ట్రాంగ్ అనే కదా ఆ పాయింట్ చెప్పాలి కానీ ప్రేరణ అంటుంది.
ప్రేరణకు మస్తు గాలింది. అరే వీళ్ళు ఏం మనుషులు రా భయ్, వీళ్ళు స్ట్రాంగ్ ఉండాలి, స్ట్రాంగ్ ఆడాలి, ఆపోజిట్లో వైల్డ్ కార్డ్ని రాకుండా చేయాలని చెప్పింది వీళ్ళే. కట్ చేస్తే వీళ్ళు స్ట్రాంగ్ అని చెప్పకుండా నబీల్ని తీసిర్రు, మళ్ళీ స్ట్రాంగ్గా కాదా అంటే స్ట్రాంగ్ కాదంటారు. ఏంది ఇది అనేది కాలుతుంది అన్నట్టు. ప్రేరణ ఉద్దేశంలో ఒకటే, మీరు తీసేసింది స్ట్రాంగ్ ప్లేయరు, మాకు ఆపోజిట్లో కష్టమవుతుందని చెప్పి తీసేసిన ఒప్పుకోరు అంటే ఒప్పుకోరు. వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు? నాగమణి గంట సోనియాది మళ్ళీ అక్కడ చూపించారు. ఐ వాంట్ టు ప్లే లైక్ ఇక్కడ ఏమంటాడు నాగమణి గంట, ఐ వాంట్ ఫ్లై లైక్ ఎ బటర్ఫ్లై, ఐ వాంట్ కలర్స్ ఇన్ మై లైఫ్ అంటాడు. ఎందుకు ఇవన్నీ ఎట్లున్నాయి అంటే వేరే రకంగా కనబడతాయి. ఐ వాంట్ టు ప్లే లైక్ ఎ బటర్ఫ్లై, ఐ నీడ్ కలర్స్ ఇన్ మై లైఫ్. ఎందుకు ఇవన్నీ? ఎందుకు సార్? ఇక్కడ సీత అంటది పర్సనల్స్ తెస్తున్నది వాళ్ళే, సోనియా గురించి ఫ్రెండ్షిప్ తెచ్చేది వాళ్ళే, మళ్ళీ మీదికి వెళ్ళి మీరు ఎందుకు ఇట్లా అవుతారు అట్లా అవుతారు, మీదంతా ఫ్రెండ్షిప్ గేమా ఇట్లాంటివన్నీ మాట్లాడతారు, వాళ్ళే అవన్నీ తెస్తారు. మీకు వాళ్ళకి రైట్ రాంగ్ ఏది తెలుస్తలేదు అన్న పాయింట్తో మాట్లాడింది. ఆ తర్వాత సీత ప్రేరణ వీళ్ళు ఏమంటారు, ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోవాలి అని చెప్పి అంటారు. వీళ్ళ బాధ ఏంటంటే ఒప్పుకోవాలి, నబీల్ని స్ట్రాంగ్ అని చెప్పి తీసినామని ఒప్పుకోవాలి. వీళ్ళది విష్ణుప్రియ అంటుంది, నాకు ఇందాక గేమ్లో అందరి మీద లవ్ వచ్చేసింది, ఇది డాన్సులు చేసినప్పుడు. సోనియా కూడా నన్ను ఇట్లా పిలుచుకొని డాన్స్ చేయను, నాకు సోనియా మీద కూడా లవ్ వచ్చేసింది, నాకు నామినేషన్లో పాయింట్స్ లేవు, నాకు అసలు బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది అని అంటుంది. ఇక్కడ పాయింట్స్ లేవు, ఎక్కడ పాయింట్స్ కల్పించి చెప్పాలంటే సీత అంటది సోనియా గేమ్ని బట్టి, సోనియా అని అది కాదు, ఎవరైనా గేమ్ని బట్టి చేయాలి, పర్సనల్గా కనెక్ట్ అవుతాం కానీ వాళ్ళతో మంచిగానే ఉంటాం, కానీ పర్సనల్గా కనెక్ట్ కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఎట్లుండాలి అట్టు ఉండాలి అని ప్రతి ఒక్కరి విషయంలో గేమ్ ద్వారా పాయింట్స్ తీసుకోవాలి. నాకు లాస్ట్ టైం అర్థమైంది, సోనియా నాతోటే ఉండే, నా బెడ్ పెట్టే నాతో బాగా క్లోజ్ ఉండే, సడన్గా నామినేషన్లోకి వచ్చేసి నీ ఆట వీక్, నువ్వు వేస్ట్, అది ఏంటంటే పెద్ద పెద్ద మాట్లాడంటే మస్తు బాధ అనిపించింది. అరే నిన్న దాకా అంత క్లోజ్ ఫ్రెండ్ అనుకున్నాం కదా, సడన్గా ఇట్లా చేసింది అని అనిపించింది. మళ్ళీ ఎమ్మటే వచ్చి మాట్లాడుతుంటే నాకు ఎట్లా మాట్లాడాలో అర్థం కాలేదు, నాకు 1-2 days పడుతుంది ఒకరితో గొడవ పెట్టుకుంటే, ఈమె ఎంబటే తిట్టింది వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తుంది, నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు అని చెప్పి సీత తన వర్షన్ చెప్తుంది. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, గేమే ఫ్రెండ్షిప్పే, ఈవెన్ ఫ్రెండ్షిప్ విషయంలో మాట్లాడుకున్నా కానీ గేమ్ విషయంలో వచ్చినప్పుడు నామినేట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడుకుంటారు, ఇక్కడ అది అలవాటు చేసుకోవాలని చెప్పి అన్నది. నీకు ఒకటే చెప్తున్నా, ఇదే గుర్తుపెట్టుకో, ఎవరి దగ్గర పాయింట్ ఉంటే చెప్పు, ఆ తర్వాత మాట్లాడు అని చెప్పింది. ప్రేరణ ఉంటుంది, సాలిడ్ నామినేషన్ తర్వాత ఫైర్ కంటిన్యూ చేస్తుంది హౌస్లో ఎవరు అని అంటుంది. యష్మి అండ్ సోనియా అని చెప్పి పక్కన సీత అంటుంది. అది యష్మి అండ్ సోనియా, ఇంకా ఎవరు కంటిన్యూ చేస్తున్నారు అని అంటే కొంతమంది కంటిన్యూ చేస్తున్నారు ఇంకా అని చెప్పి ఒక 2 పేర్లు 3 పేర్లు వచ్చినాయి. వచ్చిన తర్వాత సోనియా మంచిగా మాట్లాడుతుంది, అందరూ మంచోళ్ళే ఇక్కడ, క్యారెక్టర్ కానీ నామినేషన్లలో తను ఏం చేస్తుంది అంటే క్యారెక్టర్ని డౌన్ చేస్తుంది, హర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. యాక్చువల్గా రియల్ ఫేస్ ఆఫ్ అంటే మీరు అన్నట్టుగా తను మంచిదే, అందరూ మంచోళ్ళే, కాకపోతే తన రియల్ ఫేస్ ఏందో అర్థమవుతుంది, నామినేషన్ కోసం నిలబెట్టుకుంటారు అంటారు కదా. నాకేమనిపిస్తుంది అంటే అని ప్రేరణ సోనియాని డీకోడ్ చేస్తుంది అన్నట్టు. యాక్చువల్గా రియల్ ఫేస్ ఆఫ్ సోనియా ఏంటంటే పృథ్వీతోటి నిఖిల్తోటి ఏదైతే ఉంటుందో అదే, నామినేషన్లో ఏం మాట్లాడుతుందో అదే రియల్ ఫేస్ ఆఫ్ సోనియా. మనతోటి ఉంటుందంతా క్యాజువల్గా ఉంటుంది, అది మనస్ఫూర్తిగా ఉండలేదు అని చెప్పి ప్రేరణ అంటుంది. ఇది వాస్తవం, ఎందుకంటే వీళ్ళతో ఎవరితో కూడా ఫ్రెండ్లీగా ఉండదు, మనస్ఫూర్తిగా ఫ్రెండ్లీగా ఉండదు, మాట్లాడినా కానీ జస్ట్ నామకే కావచ్చు మాట్లాడుతుంది. ఇది ప్రేరణ గమనించని చెప్తుంది, నాకు అనిపిస్తుంది అంటే. సీత ఉండి నామినేషన్లో చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది, బయట నార్మల్గా కూడా ఉంటుంది, మనం కూడా అట్నే ఉండాలి అంటే నాకు ఎందుకో ఆ రూడ్నెస్ అంటే ఫస్ట్ స్టెప్ పైన రూడ్నెస్ పైన 1 step ఉందేమో అనిపిస్తుంది. అది రూడ్నెస్ కాదు, రూడ్నెస్ పైన 1 step, ఎందుకంటే పర్సనల్ అటాక్, పర్సనల్ డిగ్రేడ్ చేస్తూ ఉంటుంది మనిషిని అని చెప్పి ప్రేరణ అంటుంది. ఎస్, ఇది వాస్తవం. కుక్కర్ విషయంలో బేబక్కని అంత చేయాల్సిన అవసరం లేదు, ఆ పాయింట్ అందరూ మాట్లాడుతుంటే నాకు సిల్లీగా అనిపించింది. అక్కడ ప్రేరణ బేబక్క డిఫెండ్ చేసుకోలేకపోయింది. ఫస్ట్ వీక్లో కుకింగ్ దగ్గర అందరూ అటాక్ చేసేసరికి ఎంబటే డిఫెండింగ్ మోడ్లోకి పోయి అందరినీ స్ట్రిక్ట్గా ఉండడానికి ట్రై చేసింది. ఆ పాయింట్ మీదకి మళ్ళీ అందరు రివర్స్ నామినేషన్ చేశారు. బేబక్క పాపం ఆమె ఫైట్ చేయలేకపోయింది అని చెప్పి ఇక్కడ ప్రేరణ మాట్లాడుతుంది, నాకు కూడా అనిపించింది. కుక్కర్ పాయింట్ అయితే చిల్లర పాయింట్, ఆ చిల్లర పాయింట్ పట్టుకొని లేపి ఒక మనిషిని ఎలిమినేట్ అయ్యేదాకా తీసుకొచ్చింది. అంటే కుక్కర్ ప్రెజర్ చూసుకోకపోతే ఆ మనిషి రెక్లెస్, ఆ మనిషి ఇర్రెస్పాన్సిబుల్, ఆ మనిషి ఎందుకు పనికిరాని మనిషి, ఆ మనిషికి అసలు మనుషుల ఆకలి మీద వాల్యూ లేదు, ఆ మనిషి అంటే ఒక ప్రెజర్ తీయకపోతే, పప్పు ఉడికిందా లేదా అని చెక్ చేసుకోకపోతే ఆ మనిషి వేస్ట్ మనిషి అని చెప్పి ముద్రేసి బయటకు పోయేదాకా చేసింది. ఆ పాయింట్ ఇప్పుడు డిస్కషన్లోకి వచ్చింది.
అందరికీ మనసు లోపల ఉంది, బ్రెయిన్ లోపల ఉంది, కానీ ఈమె గట్టి కొరుతుంది, గట్టి లాజికల్గా ఏదేదో మాట్లాడుతుంది, మనం మాట్లాడలేమన్న భయంతో దూరం పెట్టేస్తారు. ఇప్పుడు అందరూ ఓపెన్ అవుతూ ఉన్నారు. ప్రేరణ అంటది, నిఖిల్ సోనియా ఆడుతుంది చూస్తే నాకెందుకో నాగమణి కంటే చాలా మంచోళ్ళ లెక్క అనిపిస్తుంది వీళ్ళిద్దరిని చూసిన తర్వాత. అంటే సీత ఉండి ఐ డోంట్ నో యాక్చువల్లీ నిఖిల్, సోనియా, పృథ్వీ వీళ్ళల్లో నాకు నిఖిల్ అర్థం కాలేదు, సోనియా, పృథ్వీ అన్న అర్థమైంది, కానీ నిఖిల్ ఇంతవరకు అర్థం కాలే. ఈ హౌస్లో ఎవరి మీద అన్న క్లారిటీ లేదంటే అది నిఖిల్ మీదే అని చెప్పి అంటుంది. అనగానే పక్క నుంచి వెళ్ళి ప్రేరణ ఉంటుంది. నైనిక విష్ణు వీళ్ళిద్దరూ నిఖిల్ని పాపం అంటారు కదా, కానీ నాకు నిఖిల్ పాపము డంబు అనిపించేది, నిఖిల్ స్మార్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే అయితేనే కదా సోనియా చెప్పిన దానికి ఓకే చేస్తాడు. ఇప్పుడు ఒక సోనియా డెసిషన్ తీసుకుంది అనుకుందాం, ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే లేకపోతే, ఇతని ఫీలింగ్ కూడా అదే లేకపోతే తన డెసిషన్కి ఎందుకు ఓకే చేస్తాడు? తను గట్టిగా ఆపోజిట్ అవుతాడు కదా. తన ఆపోజిట్ అవుతలేడు అంటే తన ట్రాక్ కూడా అదే లైన్లో పోతుంది. హీఈస్ నాట్ డమ్, ఈజ్ నాట్ ఈజీలీ మ్యానిపులేటెడ్ అని చెప్పి మీరు సోనియా సీత ఏమంటుంది అంటే ఆయన డబ్బు కాదు, మ్యానిపులేట్ చేయగలుగుతాం ఈజీగా. అంటే మ్యానిపులేట్ కాదేమో, తన నేచర్ కూడా అదేనేమో, సేమ్ ట్రాక్లో ఉన్నాడేమో, అందుకే ఆపోజిట్గా మాట్లాడతలేడేమో అంటే నాకు నిజమే కదా. ఇఫ్ ఇన్ కేస్ నిఖిల్కి ఆ పాయింట్ నచ్చలేదు అనుకో, నిఖిల్కి తను చెప్తున్న నెగిటివ్ పాయింట్ అనిపిస్తే ఆపోజిట్గా మాట్లాడతాడు కదా. నిఖిల్కి అది నెగిటివ్ పాయింట్ అనిపిస్తలేదంటే తనకు కూడా ఆ ఫీలింగ్ ఉందేమో లోపల, ఎక్కడనో నిఖిల్ లోపల తనకి సోనియా సైడు అంటే ఒక గూటి పక్షులు ఒక చోట చేరుతారు అని అంటారు కదా, ఆ శాస్త్రంగా ఆయన కూడా అదే ఫీలింగ్ ఉందేమో. నెగిటివ్ కైండ్ ఆఫ్ థాట్స్ ఏవైతే సోనియాకి అవతలని డిగ్రేడ్ చేయడం, అవతలని ఉంచాలంటే ఏం చేయడం, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి చూడు, ఆ టైప్లో థాట్స్ ఈయనకు కూడా ఉన్నాయేమో, అందుకని చెప్పి ఆమె మాట ఏంటంటేమో అని చెప్పి ప్రేరణ చెప్తే నిజమే అనిపించింది నాకు. అఫ్కోర్స్ అదే నిజంగా కూడా ఉంది. ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ డెసిషన్కి ముగ్గురు ఓకే చేసిరంటే నిఖిల్, పృథ్వీ అండ్ సోనియా, వాళ్ళ ముగ్గురికి ఆ థాట్ ప్రాసెస్ ఏమి ఉండాలి కదా, లేకపోతే కలవరు, లేకపోతే ఒప్పుకోరు. ఇఫ్ ఇన్ కేస్ నెగిటివ్గా అనిపిస్తే ఆపోజిట్గా మాట్లాడతాడు కదా. ఫస్ట్ 2 days అంటే సీత అంటుంది, ఫస్ట్ నుంచి అదే అంటుంది, ఫస్ట్ 2 days ఉన్న నిఖిలే అసలు లేడు. ఫస్ట్ 2 days మాత్రమే నిఖిల్ని నేను చూసిన, ఆ తర్వాత నుంచి కూడా ఆయన ఎట్లుంటుండ అనేది అసలు మనకు సంబంధమే లేకుండా ఉన్నాడు మనిషి. ఫస్ట్ 2 days కమాండింగు, డిమాండింగు. యాక్చువల్లీ ఆ ఫస్ట్ 2 days సీతకు నచ్చలే, ఓవర్ కమాండింగ్ ఉన్నాడని. కట్ చేస్తే ఆ తర్వాత అంతా కూడా వాళ్ళ చేతిలో వీళ్ళ చేతిలో మ్యానిపులేట్ అయిపోయి ఏది పడితే అది మాట్లాడి ఎట్లా పడితే అట్లా చేసి అసలు ఒక పద్ధతి ప్రకారం కాకుండా రీతి రివాయి లేకుండా గాలి ఏంది దారం తెగిన గాలిపటం లెక్క ఇష్టం ఉన్నట్టు తిరుగుతాడు. దారం తెగిన కాదు, ఈ దారం తెగిన గాలిపటం పోయి ఇంకో గాలిపటానికి చిక్కింది, ఆ దారం ఎట్లా చేస్తే అదే ఆధారంగా బతికేస్తాడు అనే ఫీలింగ్ ఉంది. నిన్న లైవ్లో నేను లేకపోతే నువ్వు ఎట్లా బతుకుతావురా అన్నది, నువ్వు బిగ్ బాస్ ఎలిమినేట్ చేయండి ఇవన్నీ అని చెప్పి ఫన్నీగా అంటాడు. అనగానే నేను లేకపోతే నువ్వు ఎట్లా బతుకుతావురా, నేను ఎలిమినేట్ అయ్యే ముందు నిన్ను ఎలిమినేట్ చేసిన తర్వాత నేను ఎలిమినేట్ అవుతా అన్నది. ఇండైరెక్ట్గా చిన్న స్మాల్ వార్నింగ్ ఇచ్చిందా, నేను ఎలిమినేట్ కాదు నాకంటే ముందు నువ్వు ఎలిమినేట్ అవుతావని చెప్పిందా నాకు అనిపించింది. కానీ నిఖిల్ అవునా, ఆహా అంతుందా, అదే ఇదా అని అంటాడు. అర్థం చేసుకోలేదని సార్ మీరు. వీళ్ళది ముగ్గురిది గేమ్ ప్లాన్ ఏమో అనిపిస్తుంది నాకు, అర్థమవుతలేదు. కానీ చెప్పాలంటే వీళ్ళది ఇది ఒక గేమ్ ప్లాన్ అని అయి ఉంటుందేమో అని అనగానే ఇక పడుకుందాం, గుడ్ నైట్ అని చెప్పుకున్నారు. కుడ్ బి సీత ఉండి అవును నువ్వు అన్నది నిజమేనేమో నాకు కూడా అంటే ఇట్ కుడ్ బి అన్నది అంటే అవునేమో మనకు అనిపిస్తుంది. షీ కంట్రోలింగ్, ఆమె వీళ్ళని కంట్రోల్ చేస్తుంది అని చెప్పి అనిపిస్తుంది, అది క్లియర్గా. కానీ దానికి ఈమె పేరు ఇస్తున్నారేమో, ఈమె గట్టిగా చెబుతుంది కాబట్టి మనకు అనిపిస్తుందేమో నిఖిల్ కూడా సేమ్ ట్రాక్లో ఉన్నాడు, కానీ ఆమె చెప్పిన డెసిషన్ని ఫైనల్ చేసుకుంటుండేమో. కానీ సేమ్ థాట్ ప్రాసెస్ ఉంటేనే కదా ఒప్పుకునేదని ప్రేరణ చెప్పి ఇక్కడికి మనకి మిడ్నైట్లో లైవ్ అక్కడికి వచ్చింది. ఇది నిన్న నైట్ జరిగింది. మీరేమంటారు చెప్పారు? ప్రేరణ అన్న మాటకి ఏకీవ ఇస్తారా, దోబీ ఇస్తారా, ఏమి ఇస్తారా చెప్పురే. అండ్ నాకైతే లిటరల్లీ శక్తి టీం పైన ఇంప్రెషన్ రోజు రోజుకి తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం సీత లీడర్షిప్ క్వాలిటీస్ భలే అనిపిస్తుంది నాకు. కంటెస్టెంట్గా సీత అంత మంచిగా అనిపించకపోయిండొచ్చు, కానీ ప్రతిసారి మోటివేట్ చేసే విధానం. నిన్న కూడా నైట్ ఏం చెప్తుందంటే, మనం అంటే ఇప్పుడు టాస్క్ ఓడిపోయినాం కాబట్టి మనకు లగ్జరీ పోవచ్చు, రేషన్ పోవచ్చు, బీ ప్రిపేర్డ్, బీ అలర్ట్, ఏమనుకోకూరు. ఏం జరిగినా కానీ మనం టాస్క్ ఆడాలి. మనకి రేపు ఏమైనా గేమ్ పెడితే ఆ గేమ్ ఆడాలి, అంతే తప్ప మనం లో అవ్వద్దు. మనకి రేషన్ కార్డ్ చేయొచ్చు, మనకి లగ్జరీ తీసేయచ్చు, ఏది చేసినా కానీ మనం బాధపడద్దు, మనం ధైర్యంగా ముందుకు పోదామని ఇట్లా చెప్తుంటే నాకు బాహుబలి సినిమాలో నాతో వచ్చేదెవరు నేను, నాతో చచ్చేది నేను అన్నట్టుగా అనిపిస్తుంది, ఒక ఫీల్ వస్తుంది, గూస్ బంప్స్. అంత బాగా చెప్తుంది అబ్బా సీత. ఈ వారం మాత్రం క్లాన్ చీఫ్ విషయంలో, ఈ వారం కాదు, ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి యష్మి క్లాన్ చీఫ్ అయింది.
యష్మికి కావాల్సిన దానికంటే ఎక్కువ నెగిటివిటీ వచ్చింది, తను రూడ్గా బిహేవ్ చేసిందని. నైనిక క్లాన్ చీఫ్ అయింది, అసలు తను క్లాన్ చీఫ్ అనే పాయింట్ క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇక నిఖిల్ అయితే అగమ్య గోచరం, సోనియా ఎడి చెప్తే అటే, సోనియా ఎడి చెప్తే అటే, సోనియా గిట్ల తిరగమంటే గిటు, గిట్ల తిరగమంటే గిటు, ఎట్లా అంటే అట్లా ఇట్లా మడతపెట్టి ఆడుకున్నది. బొంబాయి మిఠాయి అయినా వచ్చాడు అప్పట్లో తెలుసా, బాంబాయి మిఠాయి అని చెప్పి ఇట్లా ఇగ్గి ఇట్లా వాచ్లు చేసేది. అది ఇట్టంటే ఎట్ట పడితే అట్లా తిరుగుతుంది కదా, మనకు షుగర్ క్యాండీ ఎండితే కానీ ఇట్లా తిప్పుతంటే అది వాచ్లకే తిరుగుతుంది చూసిరా, బొమ్మలు చేసేది. అగో సోనియా చేతిలో అట్లా అయిపోయాడు బొంబాయి మిఠాయి లెక్క, బొంబాయి మిఠాయి అంటారు దాన్ని, అదే అట్లా అయిపోయాడు. అంత దారుణంగా ఉన్నది ఆ పరిస్థితి అయినది. ఇక ఇన్ని క్లాన్ చీఫ్లను చూసిన తర్వాత సీత ఒక్కటి మాత్రమే క్లాన్ని నడిపించే క్లాన్ చీఫ్. రాజే రాజ్యాన్ని మోయాలి, తీసుకుపోవాలి, రాజు ముందుండి నడిపించాలి. అట్లా ముందుండి నడిపించింది మంచి రాణి, రాజు కాదు కదా రాణి. సూపర్, నాకైతే బాగా నచ్చింది. ఈ వారం మొత్తంలో సీత బాగా అనిపించింది. మీకు ఎవరు బాగా అనిపించారు ఈ వారం మొత్తంలో? అండ్ నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయని మీరు అనుకుంటారో కింద కామెంట్ చేయరు. మనం క్వశ్చన్ ప్రిపేర్ చేస్తే తిరిగి ఉండదని మీకు తెలుసు, ప్రిపేర్ చేద్దాం. నేను కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెడతా, దాని కింద కామెంట్ చేయరు. మీరేమనుకుంటారు, ఏం అడిగితే బాగుంటుంది అనుకుంటారో కింద కామెంట్ చేయరు. ఓకేనా, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. www.swatipickles.com 7981810911 వాట్సాప్ నెంబర్ 2 రకాలుగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఉంటా, బాయ్.